Yeah, good evening, all of you. Today, lecture is the eigenvalues and eigenvectors అండి. Eigenvalues, eigenvectors. సార్ అబ్జర్వేషన్ చేయండి. అసలు ఎలా మనం ఐగన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఐగన్ వెక్టార్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటిది మీకు యూజీలో 5th సెమిస్టర్ లో మీరు నేర్చుకున్నారు. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఫైండ్ ద ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్. కాబట్టి ఒకసారి చూడండి. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సార్ అంటే n బై n స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే n రోస్ ఉండాలి, n కాలమ్స్ ఉండాలండి. దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అండి. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి సార్ అంటే లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూ అవుతుంది. తర్వాత ఎక్స్ అనేటువంటిది నాన్ జీరో వెక్టార్ అండి. ఇక్కడ ఎక్స్ అనేటువంటిది నాన్ జీరో వెక్టార్. ఇది కూడా ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఎన్ ఇస్ ద ఐగన్ వెక్టార్ అని చెప్తాం దీన్ని. కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా. ఇప్పుడు లాంబ్డా 1 పరంగా ఒక ఐగన్ వెక్టార్, లాంబ్డా 2 పరంగా ఒక ఐగన్ వెక్టార్, లాంబ్డా 3 పరంగా ఒక ఐగన్ వెక్టార్, అట్లా కరెస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ. లేదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తారండి మీరు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమని రాస్తారు? ఏ మైనస్ లాంబ్డా ఐ డిటర్మినేట్ ఇజ్ ఈక్వల్ టు 0. ఏమని రాస్తారండి? ఏ మైనస్ లాంబ్డా ఐ డిటర్మినేట్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ మైనస్ లాంబ్డా ఐ. ఐ ఇస్ ద ఏ n బై n మ్యాట్రిక్స్ అయితే ఐ కూడా n బై n మ్యాట్రిక్స్ అవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీని ఆర్డర్ ఎంత అయితే అంత. ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అయితే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంతే అవుతుంది. ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని మనం ఏమంటాం? ఈజ్ కాల్డ్ ద ఐగన్ వాల్యూస్. ఈజ్ కాల్డ్ ద ఏమని చెప్తామండి? ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ మనకు ఒకటి వస్తుందండి, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అనేటువంటి ఒక పాయింట్ వినపడుతుంది. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అని అంటే ఏం లేదండి, దాన్ని ఏఎం అంటాము. ఏఎం ఆఫ్ ద లాంబ్డా అని అంటాం. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ద లాంబ్డా రిపీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 1 1 అనేటువంటి ఒక నెంబర్ వచ్చింది అనుకుందాం. ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఒక మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాట్రిక్స్. హలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ 1 0 0 1 అనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుందాం. లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్నిసార్లు రిపీటెడ్ అయిందండి? 1 అనేటువంటి ఐగన్ వాల్యూ 2 టైమ్స్ రిపీటెడ్ అయింది. కాబట్టి ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఏమంటాం? 2 అని చెప్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి. అలా ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా ఒక ఐగన్ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయితే ఆ ఐగన్ వాల్యూస్ యొక్క ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఇస్ ద నెంబర్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్ అని చెప్తాం. సో జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఇస్ నథింగ్ బట్ ఎన్ అంటే నీటా ఇస్ మీనింగ్ నలిటీ అండి. నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ, నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. దీన్నే ఎన్ మైనస్ ర్యాంక్ ఆఫ్ ఏ మైనస్ ఐ అని అంటాం. దీన్నే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ, కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా అని అంటాం. నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ అండి, ఎల్ఐ వెక్టార్స్. నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం, ఒకసారి చూడండి. చాలా నీట్ గా, చాలా క్లియర్ గా అన్ని ట్రిక్స్ కూడా చెప్తాను ముందు ముందు. మామూలుగా ఫండమెంటల్ ప్రకారం మీకు ఎలా వస్తుందో అలా చెప్పిన తర్వాత ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు. సో ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2 1 1 2 అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ ఉందండి. దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమని రాస్తాం? ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ మైనస్ లాంబ్డా ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏముందండి? 2/2 ఎందుకంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2 అయినప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2/2. సో లాంబ్డాని లోపలికి మల్టిప్లై అయ్యండి, లాంబ్డా లాంబ్డా 0 0. సో లాంబ్డా అనేటువంటి తీసేయండి, ఏ మ్యాట్రిక్స్ లో నుంచి బి మ్యాట్రిక్స్ తీసేయండి, దీంట్లో నుంచి దీన్ని తీసేయండి. తీసేస్తే మనకి ఏమైతుంది? 2 మైనస్ లాంబ్డా, 1 మైనస్ 0 ఇస్ ద 1, 1 మైనస్ 0 ఇస్ ద 1, 2 మైనస్ లాంబ్డా. దిస్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఇస్ డెట్ ఆఫ్ ఏబి ఏమవుతుందండి? ఏబిసిడి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏడి మైనస్ బిసి, ఏడి మైనస్ బిసి అని చేస్తాం. అప్పుడు 2 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ 1 ఇంటూ 1 1 స్క్వేర్. సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ మైనస్ ఈ రకంగా ఒక రకంగా ఇక్కడ సాల్వ్ చేశాను నేను ఫ్యాక్టరైజేషన్ చేసి, లేకపోతే ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉపయోగించాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు మీరు.
సో అప్పుడు 2 మైనస్ లాంబ్డా మైనస్ 1 ఇంటూ 2 మైనస్ లాంబ్డా ప్లస్ 1 ఏ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు 1. ఆ రకంగా తీసుకుంటే 1 మైనస్ లాంబ్డా ఒకటి 3 మైనస్ లాంబ్డా ఒకటి 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3. అంటే 2 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. ఈ లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 3 ఇక్కడ ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, దీన్నే CH ఆఫ్ లాంబ్డా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 3 అని చెప్పొచ్చు. అది అండి. సో అలా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఎన్నిసార్లు రిపీటెడ్ అయిందండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఐగన్ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది? ఓన్లీ 1 టైమే వచ్చింది మనకు. కాబట్టి ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఎంత? 1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది? ఓన్లీ కేవలం 1 టైమే వచ్చింది. కాబట్టి ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ద లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఎంత? 1. ఇది మనం రాసేది. ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద 2x2 మ్యాట్రిక్స్. ఇదే మ్యాట్రిక్స్ కి ఐగన్ వెక్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 కి ఐగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత అన్ని లాజిక్స్ వస్తాయి, ట్రిక్స్. ఇంతగానో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాసెస్ చెప్తున్నాను ఫస్ట్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ నుంచి లాంబ్డా ఐని తీసేస్తే మనకు వచ్చేది ఎక్స్ అంటే ఇస్ ద ఏ 2 rows 1 కాలం ఉండాలి కాబట్టి, అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయాలంటే ఆర్డర్ సమానంగా ఉండాలి. అంటే ఎక్స్ వై అని తీసుకున్నాను. ఎక్స్ అనేటువంటిది ఈ 2/1 మ్యాట్రిక్స్. సో 0 ఇస్ ద 0/2 2/1 మ్యాట్రిక్స్. ఇది కూడా 0 మ్యాట్రిక్స్ RHS లో. సో మల్టిప్లై చేయండి, చేస్తే మనకి ఇది వచ్చినటువంటి లాంబ్డా అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? 1 1 1 1 ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ సహాయ మాత్రిక ఏం తీసుకుంటాం? ఏ కామా RHS లో 0 0 ఉంది కాబట్టి 0 0 తీసుకోండి. ఈ 0 0 కాన్స్టాంట్. ఎక్స్ అనేటువంటి ఎక్స్ వేరియబుల్ యొక్క కోఎఫిషియన్స్ అని చెప్తాం, ఈ వై వేరియబుల్ యొక్క కోఎఫిషియన్స్ అని చెప్తాం. బై ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తున్నాం. ఇది ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ని పివోట్ అంటాము. ఈ పివోట్ కింద ఉన్న అన్ని కూడా 0 చేయాలి. అంటే R1 లో ఉన్న 1 ను ఉపయోగించుకొని ఈ R2 లో ఉన్నటువంటి 1 ని 0 చేయాలి. R1 లో 1 ను ఉపయోగించుకొని. కాబట్టి R2 మైనస్ R1 రోని ఎక్స్చేంజ్ చేస్తున్నాను. చేస్తే 1 మైనస్ 1 0 1 మైనస్ 1 0 1 మైనస్ 0. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని బేసిక్ వేరియబుల్ అంటారండి. ఈ పివోట్ కాలంలో ఉన్నటువంటి వేరియబుల్ నే బేసిక్ వేరియబుల్ అని, y ని ఫ్రీ వేరియబుల్ అని అంటాం. x ప్లస్ y మిగిలింది ఏంటండి? 1 1. కాబట్టి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో బేసిక్ వేరియబుల్ ని కాస్త కన్వర్ట్ ఇంటూ ద ఫ్రీ వేరియబుల్ అండి. బేసిక్ వేరియబుల్ ఏంటిది ఇక్కడ? x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు x బేసిక్ వేరియబుల్. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? మైనస్ y. ఫ్రీ వేరియబుల్ లోకి మార్చడం. సో x కామా y, x బదులు ఏం రాయాలి? మైనస్ y రాస్తే y ని కామన్ తీస్తే మైనస్ 1 కామా 1. దాన్నే స్పాన్ ఆఫ్ v1, వేర్ v1 ఏంటిది ఇక్కడ అంటే v1 is the vector, it is the minus 1 1. How many vectors here? The lambda is equal to 1 పరంగా ఎన్ని వెక్టార్స్ వచ్చినాయి? కేవలం ఒకే ఒక వెక్టార్ వచ్చింది, అదే v1 వెక్టార్. దీన్నే ఐగన్ వెక్టార్ అంటాం, కరెస్పాండింగ్ టు లాంబ్డా 1 is equal to 1 పరంగా. జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 1 is equal to 1 అంటే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్. ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి ఐగన్ వెక్టార్స్? ఓన్లీ ఒకే ఒక ఐగన్ వెక్టార్ ఉంది కాబట్టి జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఎంత? 1 అని చెప్తాం. ఇక్కడ చూడండి కిందికి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ మైనస్ లాంబ్డా ఎక్స్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 పరంగా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ అలానే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఆ తర్వాత ఇక చూడండి డయాగోనలైజబుల్ చూపించమంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ సార్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ సార్ అని చెప్పాలి మనం. ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ. సార్ ఏ అంటే ఏంటి సార్ అంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్. మరి పి అంటే ఏంటి సార్ అంటే ఐగన్ వెక్టార్స్ వచ్చింటాయి కదండి మనకు. ఇప్పుడు 2 ఐగన్ వెక్టార్స్ వచ్చినాయి. ఆ ఐగన్ వెక్టార్స్ ని కాలమ్స్ గా రాస్తే వచ్చేదే పి. ఒకవేళ 3 ఐగన్ వెక్టార్స్ వచ్చినాయి అనుకో, 3 ఐగన్ వెక్టార్స్ ని కాలం వెక్టార్స్ గా రాయాలి. రాస్తే మనకు వచ్చేటువంటిది పి మ్యాట్రిక్స్. మరి డి అంటే మ్యాట్రిక్స్ ఏంటి సార్ అంటే ఇచ్చినటువంటి ఐగన్ వాల్యూస్, వచ్చిన ఐగన్ వాల్యూస్ ని డయాగోనల్ ఎలిమెంట్స్ రూపంలో రాస్తే. చూడండి ఇక్కడ డయాగోనల్ లో రాసాం మనం. ఏమని రాసాం? ఐగన్ వాల్యూస్ ఏమున్నాయి మనకు? 1 3. డయాగోనల్ లో రాయండి, రిమైనింగ్ అన్ని 0. సో ఇది డి మ్యాట్రిక్స్. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ చేస్తే మనకు సరిపోతుంది. లేకపోతే పి ఇన్వర్స్ తో ఇరువైపులా మల్టిప్లై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు పీడీ ఇన్వర్స్. అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్. ఏ ఈజ్ డయాగోనలైజబుల్ అవుతుందండి వెన్ ఎవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ ద డయాగోనలైజబులా కాదా అంటే ఏ యాజ్ డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ దెన్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్. ఏ అనేది డయాగోనలైజబుల్. డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉంటాయి అంటే విభిన్న ఐగన్ వాల్యూస్ ఉన్నట్లయితే ఒక మ్యాట్రిక్స్ ఏ డయాగోనలైజబుల్ అవుతుంది. అంతేగాని ఏ డయాగోనలైజబుల్ అయినంత మాత్రాన డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉండాలని ఏమీ లేదు. కాన్వర్స్ నీడ్ నాట్ టు బి ట్రూ, బట్ కాన్వర్స్ నీడ్ నాట్ టు బి ట్రూ. కాన్వర్స్
నీడ్ నాట్ టు బి ట్రూ. కావచ్చు కాకపోవచ్చు. నీడ్ నాట్ టు బి ట్రూ. అంటే వ్యతిరేకం సాధ్యం కాదు. సో కేలీ హెమిల్టన్ థీరం అంటే ఏంటండి? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇదే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 2 1 1 2 అనేటువంటి మ్యాట్రిక్స్ తీసుకున్నానండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏం రాస్తాం? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్ ద a మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే మనకి ఏమొచ్చింది? ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటిది? బై కేలీ హెమిల్టన్ థీరం, బై కేలీస్ హెమిల్టన్ థీరం a ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని అర్థం అండి. సాటిస్ఫై చేస్తుంది అంటే a ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా రాస్తే మనకి ఏమవుతుందండి? a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 3i. i ఎందుకు రాస్తున్నాం సార్ అంటే 3 ఇస్ ద నెంబర్ అండి. ఇక్కడ మ్యాట్రిక్స్ లో నుంచి నెంబర్ ని తీసేయడానికి వస్తుందా? రాదు. కాబట్టి పక్కల ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని రాసుకోవాలి కాన్స్టాంట్ నెంబర్ పక్కల. సో ఇట్ ఈస్ కేలీ హెమిల్టన్ థీరం ని సాటిస్ఫై చేస్తుంది ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ ని. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ నేను ఇంతకుముందు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ చూడండి ఇదంతా చేశాను కదా. ఇదే ప్రాబ్లం కి చూడండి నేను ట్రిక్ ఎట్లా వాడుతున్నాను చూడండి. ఈ ప్రాబ్లం ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఈ ప్రాబ్లము? ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? 2 1 1 2. ఇప్పుడు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. సో ఇదంతా ప్రాసెస్ చేయకూడదు. ఫస్ట్ ట్రిక్ అబ్జర్వేషన్ చేయాల్సింది చూడండి. ఫస్ట్ ఏం అబ్జర్వేషన్ చేయాలి? ఈ కాలం సమ్ ఎంత అండి? సమ్ ఆఫ్ ద కాలం సమ్ ఎంత అవుతుందండి? 2 + 1 3 నా? ఈ కాలం సమ్ చూడండి 3. ఈ కాలం సమ్ కూడా 3 అవుతుంది మనకి. అంటే కాలం సమ్ గాని రో సమ్ గాని 3 అయ్యిందంటే 3 ఇస్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. అంటే therefore లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3, వన్ ఐగన్ వాల్యూ. లాంబ్డా 1 ఇస్ ద వన్. We know that the trace of the matrix is equal to sum of the eigen values. ఇక్కడ రెండే ఐగన్ వాల్యూస్ వస్తాయి ఎందుకంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్. అంటే ఇట్ ఈస్ ద లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. సో డయాగోనల్ ఎలిమెంట్స్ ఏ కదండి ట్రేస్ అంటే. ఇట్ ఈస్ ద 2 + 2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మినిట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే ఏమవుతుంది? 2 + 2 సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. లాంబ్డా 1 తెలుసండి 3 + లాంబ్డా 2. సో లాంబ్డా 2 మస్ట్ బి ఏమవుతుందండి? 1 అవుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా అనుకున్నాం మనం. లెక్క ఏమైనా చేసినామా? ఇక్కడ ఏమైనా స్క్వేర్ మ్యాట్రిక్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైనా రాసామా? రాయలేదు కదా. సో అందుకే మ్యాట్రిక్స్ ని అబ్జర్వేషన్ చేయాలి. మ్యాట్రిక్స్ లో ఏదో ఒక ట్రిక్ దొరుకుతుంది మనకి. సో దాన్ని బట్టి ఈజీగా క్యాలిక్యులేషన్ చేయాలి. రానప్పుడు ఇది యూటిలైజ్ చేయాలి. కానీ ఖచ్చితంగా వస్తాయండి, దాదాపుగా వస్తాయి. ప్రతి మ్యాట్రిక్స్ కూడా సాల్వబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇదే క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఐగెన్ వెక్టార్ అన్నాడు. ఐగెన్ వెక్టార్ అంటే ఇంతకుముందు ఏం చేసినాం? ఇదంతా కనుక్కున్నాం. చూడండి ఐగెన్ వెక్టార్ లాంబ్డా 1 = 1 పరంగా ఐగెన్ వెక్టార్ ని కనుక్కున్నాం. లాంబ్డా 3 పరంగా ఐగెన్ వెక్టార్స్ కనుక్కున్నాం. ఇదంతా ప్రాసెస్ చేసినాం. మరి ఎగ్జామినేషన్ లో అంతా ప్రాసెస్ చేయడానికి టైం ఉంటుందా అండి? ఉంటుందా మనకి టైం? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్టాలి. ఇప్పుడు సిపి గేట్ తీసుకున్నట్లయితే మీకు 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 90 మినిట్స్ ఇచ్చిండు. దేర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్. సో విత్ ఇన్ 50 మినిట్స్ లో మీరు ఆన్సర్ ని క్రాక్ చేయాలి. మరి అప్పుడు ఎట్లా? 50 సెకండ్సే. దేర్ ఈస్ నో టైం అండి, ఓన్లీ 50 సెకండ్స్. మరి ఏంటి అని అంటే డెఫినేషన్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టార్ అంటే డెఫినేషన్ ఏంటో తెలిసి ఉండాలి. డెఫినేషన్ ఏంటిది? AX = ఏంటి సార్? లాంబ్డా ఎక్స్, వేర్ లాంబ్డా ఈస్ ఐగన్ వాల్యూ. వి నో దట్ ఐగన్ వాల్యూ ఆఫ్ A అండ్ X అనేటువంటిది నాన్ జీరో ఐగన్ వెక్టార్. వి నో దట్. అవునా కదా సార్? ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే అయిపోయింది. 50 సెకండ్స్ లో క్వశ్చన్ క్రాక్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని X అనుకుంటున్నాను సార్. X = నేను ఏం తీసుకుంటున్నా? 1 2 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు చేయండి AX అంటే ఏమొచ్చింది సార్? A అంటే మ్యాట్రిక్స్ ఏంటిది? 2 1 1 2. X అంటే ఏంటి సార్? 1 2. అటు వరుస ఇంటూ నిలువు వరుస ఏంటి సార్? రో ఇంటూ కాలం. అంతే కదా సార్? దిస్ రో ఇంటూ దిస్ కాలం. 2 × 1 2 ప్లస్ 1 × 2 2. నెక్స్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. సో 1 × 1 1 ప్లస్ 2 × 2 4.
సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద 4, ఇట్ ఈస్ ద 5. అవునా కదా సార్? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ ఏంటి సార్ 1, 2. ఏదైనా నెంబర్ని కామన్ తీయగలుగుతామా సార్? ఏదైనా తీయగలుగుతామా 4, 5లకి వెళ్ళి? కామన్ తీయలేము. కాబట్టి ఐగన్ వెక్టార్ అవుతుందా సార్? కాదు. అయిపోయింది. నెక్స్ట్ చూడండి సార్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2, 1 అని తీసుకోండి. తీసుకుంటే ఏఎక్స్ చెక్ చేయండి సార్. ఏ అంటే ఏంటి సార్? 2, 1, 1, 2. ఎక్స్ అంటే ఏంటి సార్? 2, 1. సో రో ఇంటూ కాలం వైజ్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 2 4, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2, 2 ఇంటూ 1 2. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే వచ్చింది సార్. ఇక్కడ 5, ఇక్కడ 4. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే ఏంటి సార్? 2, 1. ఏదైనా కామన్ తీస్తే 2, 1 వస్తుందా నెంబరు? ఏదైనా ఐగన్ వాల్యూ నెంబర్ కామన్ తీస్తే రాదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ఐగన్ వెక్టార్. ఇది చూడండి సార్. ఇప్పుడు లాస్ట్ చూస్తున్నాను చూడండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నా సార్? 1, 1 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి సార్. ఏఎక్స్ అని చేశాను అనుకోండి. ఏ ఏంటి సార్? 2, 1, 1, 2. ఎక్స్ ఏంటి సార్? ఇక్కడ 1, 1. రో ఇంటూ కాలం చేయండి సార్. 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ఇంటూ 1 ఇస్ ద 2. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్? ఇక్కడ 3. ఇట్ ఈస్ ఆల్సో 3. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 ఇంటూ 3 3 అని రాయొచ్చు సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా ఇంటూ ఎక్స్ సార్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏమైతే సార్? ఐగన్ వాల్యూ అవుతుంది. అవునా కదా సార్? ఇంతకుముందు కూడా చెక్ చేశాం కదా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఐగన్ వాల్యూ అవుతుందా లేదా? 3 3 సమానం వచ్చింది. 3 కామన్. సారీ అండి, ఇక్కడ మనం ఏం చేస్తాము? సారీ, 3 కామన్. వెరీ గుడ్ 3 కామన్ తీయండి. కామన్ తీస్తే ఏంటిది? 1 1. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లాంబ్డా ఇంటూ ఎక్స్ సరిపోయిందా లేదు సార్ ఇది? సో లాంబ్డా ఏమైతుంది సార్? ఇక్కడ ఐగన్ వాల్యూ 3 అవుతుంది. ఎస్, ఇచ్చినటువంటి ఐగన్ వాల్యూ చూడండి. సమ్ ఆఫ్ ద రో సమ్ ఈజ్ ద 3. సో ఇక్కడ కూడా చూడండి, రో సమ్ ఈజ్ ద 3. సో వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఈజ్ ద 3. వచ్చిందా లేదా సార్? సో ఐగన్ వెక్టార్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి కూడా చెక్ చేయండి సార్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్ అవుతుంది మీకు. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఇలా చేయాలి అంతే తప్ప మీరు ఈ పెద్ద ప్రాసెస్ చేయొద్దు. సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినట్లు ఈ ప్రాసెస్ అంతా చేయొద్దండి. నేను కావాలనే మీకు చెప్పాను, అది ఎలా ఉంటుందని చూపించడం కోసం. డిఫరెంట్ కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. ఈ కీ పాయింట్స్ వస్తే ప్రతి క్వశ్చన్ ని కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రాక్ చేయొచ్చు. ఏంటి అని అంటే, సమ్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డయాగోనల్స్ ఆఫ్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఎగ్జాంపుల్ అదే మ్యాట్రిక్స్ తీసుకోండి. నేను ఏ అనే మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నాను సార్ ఇక్కడ అంటే, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2 తీసుకోండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్? ఇక్కడ 2 ప్లస్ 2 అవుతుంది. సమ్ ఆఫ్ ద డయాగోనల్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత సార్? 4 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి సార్. ఇక్కడ సమ్ ఏమవుతుంది సార్? రోసమ్ ఈజ్ ద 3 అవుతుంది. ఇక్కడ రోసమ్ ఎంత అవుతుంది సార్? ఇట్ ఈస్ ఆల్సో 3 అవుతుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3, వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ఇంకో ఐగన్ వాల్యూ కూడా చెక్ చేసినాం సార్ ఆల్రెడీ. లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 అని రాయచ్చా లేదా? చూడండి సార్, 4 ని రాయచ్చా లేదా? సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అని రాయచ్చా? ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి సార్. ఇదే మ్యాట్రిక్స్ తీసుకోండి సార్. ఏ ఈజ్ ఈక్వల్ 2 1 1 2. ఐగన్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం సార్. లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది సార్. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. డిటర్మినెంట్ ఏడి మైనస్ బీసీ సార్. 2 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 1 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 మైనస్ 1 సార్. ఇట్ ఈస్ 3 సార్. ఈ 3ని లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2 అని రాయచ్చా లేదా సార్? ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అని రాయచ్చా లేదా స్టూడెంట్ సార్? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్ of matrix A 2 by 2. Is it clear sir? So one of the property, very key points, very important, and this points, key points is the very important. Next student sir, if the sum of the each row is equal to k, లేదా sum of the each column is the k అయితే k is the one of the eigen value. ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఇదే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను చూడండి సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది 2, ఇది 1, ఇది 1, ఇది 2 సార్. ఇక చూడండి సార్, రోసమ్ చూడండి సార్. ఫస్ట్ రోసమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 1, ఇట్ ఈస్ ద 3. ఈ రోసమ్ చూడండి సార్.
ఈ రో సమ్ is equal to 1 plus 2. It is also 3. అంటే ఈచ్ రో సమ్ ఏమైంది సార్ 3 అయింది. 3 అయింది కాబట్టి లాంబ్డా is equal to 3 ఏమైంది సార్ ఈజ్ వన్ ఆఫ్ ఐగన్ వాల్యూ. వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. లేదా ఇంకేమన్నాడు సార్ ఈచ్ కాలం సమ్ కూడా k అయితే k ఇస్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ఇక చూడండి సార్ ఈ కాలం సమ్ చూడండి సార్. ఈ కాలం సమ్ ఈజ్ ఆల్సో 3 అవుతుంది. ఈ కాలం సమ్ చూడండి సార్ ఈజ్ ఆల్సో 3 అవుతుంది. సో 3 ఇస్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుందా లేదా సార్? ఎలా చెక్ చేసినా సరే. ఓకేనా సార్? ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడండి సార్, ఒకవేళ డిటర్మినేట్ అనేది 0 అయ్యింది అనుకోండి, దెన్ లాంబ్డా ఇస్ ద 0 ఇస్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్. ఒక డిటర్మినేట్ 0 అయ్యేటట్లు ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. నేనేం తీసుకుంటున్నాను సార్, ఇట్ ఈస్ ద 2 4, ఇది 4, ఇది 2 అనుకున్నాం సార్. ఇక చూడండి సార్ దీని డిటర్మినేట్ ఏమవుతుంది సార్? డిటర్మినేట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్? AD మైనస్ BC 2 into 4 minus 4 into 2. ఇట్ ఈస్ ద 0 నా సార్? డిటర్మినేట్ 0 అయిందంటే డిటర్మినేట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏంటి సార్? ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ కదా సార్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రాపర్టీ నేర్చుకున్నాం ఇంతకుముందే. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్. ఆల్ ఐగన్ వాల్యూస్ అంటే లాంబ్డా 1 into లాంబ్డా 2. అంటే రెండు ఐగన్ వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ అనేటువంటిది 0 అవుతుంది అని అంటే దెన్ అందుట్లో ఏదో ఒకటి మస్ట్ బి 0 అవుతుంది. లాంబ్డా 1 is the 0 ఆర్ లాంబ్డా 2 is the 0. కాబట్టి therefore 0 లాంబ్డా is equal to 0 is one ఐగన్ వాల్యూ. ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అనే మ్యాట్రిక్స్ కి వన్ ఐగన్ వాల్యూ అవుతుంది. కావాల్సిన లేదో చెక్ చేయండి సార్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 0 ఐగన్ వాల్యూ అవుతుంది. ఇక చూడండి సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ రో సమ్ ఎంత అవుతుంది సార్? 6 అవుతుంది. ఈ రో సమ్ ఎంత అవుతుంది సార్? 6 అవుతుంది. అంటే లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 6 వన్ ఐగన్ వాల్యూ. ఇంకా ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమని చెప్పొచ్చు సార్? సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ఇజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4. ఇట్ ఈస్ నథింగ్ బట్ 6. సో లాంబ్డా 1 అంటే నీకు ఆల్రెడీ తెలిసిపోయింది సార్. లాంబ్డా 6 ప్లస్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 6. దీని నుంచి లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా లేదా సార్? వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్ చూడండి సార్. ఏదైనా 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీరు ఇలా రాయాలి అంతే డైరెక్ట్ గా. లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినేట్ ఆఫ్ ద ఏ మ్యాట్రిక్స్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 2/2 ఏమంటే లెక్కలన్నీ చేసుకుంటూ ఉండొద్దండి. ఏం చేయాలి సింపుల్ గా? ఫర్ ఎగ్జాంపుల్ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ద ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినేట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఐగన్ వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలి సార్? ఐగన్ వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలి సార్? మనకు తెలుసు. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ గా దీన్ని లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా అనుకోండి ఇంటూ లాంబ్డా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. వేర్ ఆల్ఫా అంటే ఒక వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అనుకోండి, బీటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. సో అలా అనుకుంటే దీన్ని సింపుల్ గా ఇలానైనా రాయొచ్చు లేదా ఇలానైనా రాయొచ్చు. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సార్. 2/2 మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఏ ఇస్ ద 2/2 మ్యాట్రిక్స్ సార్, అన్ని మ్యాట్రిసెస్ కాదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ మాకు అని అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎందుకు ఒకటే కౌంట్ తీసుకుంటున్నానంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి. సో ఏ ఇజ్ ఈక్వల్ టు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 1 1 2 తీసుకుంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. ట్రేస్ ఎంత అవుతుంది సార్? ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. సో డిటర్మినేట్ ఆఫ్ ద ఏ ఎంత అవుతుంది సార్? ఇట్ ఈస్ ద 4 మైనస్ 1. ఇట్ ఈస్ ద 3 అవుతుంది. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది సార్? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినేట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏది 2/2 మ్యాట్రిక్స్ కి సంబంధించింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమైతే సార్? లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సార్. ఇలా ఇస్తే ఇలా రాసేయడమే అంతే 2/2 మ్యాట్రిక్స్. మరి 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే సార్ దానికి కూడా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డైరెక్ట్ షార్ట్ కట్ చూడండి.
సో దానికి సంబంధించినటువంటి 3/3కి సంబంధించినటువంటి దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్. ఏంటి సార్ ఆడ ఏం కనిపించట్లేదు మాకు అని అంటే డోంట్ వరీ అండి, నీట్గా రాస్తాను. ఇక్కడ చూడండి ఏంటి సార్, ఏదైనా సరే ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఐగన్ వాల్యూస్ 3 ఉంటాయి. 4/4 మ్యాట్రిక్స్ ఇస్తే 4 ఐగన్ వాల్యూస్, 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే 2 ఐగన్ వాల్యూస్. అలా అండి, అంటే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత అవుతే అన్ని ఐగన్ వాల్యూస్ ఉంటాయి, అన్ని ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. అది మర్చిపోవద్దు. చూడండి, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ A11 plus A22 plus A33 into lambda minus determinant of the ఈ 3/3 matrix is equal to 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సార్. సార్ ఎలా సార్ అని అంటే ఇక్కడ చూడండి, మైనస్ ఎలా తీసుకుంటున్నాను నేను, ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ద డయాగోనల్స్, అంటే A11 plus A22 plus A33 సమ్ ఆఫ్ ద డయాగోనల్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మైనర్ ఆఫ్ A11, సో A11 మీద ప్లస్ గుర్తు పెట్టండి, A11 ని ఎలిమినేషన్ చేయండి, ఆ రోని ఆ కాలం ని ఎలిమినేషన్ చేస్తే మిగిలినటువంటి మ్యాట్రిక్స్ ఏంటండి A22 A23 A32 A33. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ని మైనర్ ఆఫ్ A11 అంటాం. మరి మైనర్ ఆఫ్ A22 అంటే ఈ A22 మీద ప్లస్ గుర్తు పెట్టండి, అడ్డు వరుస పోతుంది, నిలువు వరుస పోతుంది, మిగిలితే A11 మిగిలింది, ఇక్కడ ఈ A13 మిగులుతుంది, A31 మిగులుతుంది, A33 మిగులుతుంది. ఇది వీటిని నాలుగిటిని తీసుకుంటే ఒక మ్యాట్రిక్స్ ఏర్పడుతుంది, దాని డిటర్మినెంట్. సో A33 మీద కూడా ఒక ప్లస్ గుర్తు పెట్టండి. సో ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస ప్లస్ గుర్తులాగా గీయండి మొత్తాన్ని A33 మీద. మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ A33 యొక్క మైనర్. A33 యొక్క మైనర్. అలా మైనస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు సార్. మరి అట్లా కాదు సార్, ఐగన్ వాల్యూస్ ఇచ్చారనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా λ1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, λ2 ఈజ్ ఈక్వల్ టు బీటా, λ3 ఈజ్ ఈక్వల్ టు గామా. ఈ 3 ఐగన్ వాల్యూస్ ఇస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డైరెక్ట్ రాయొచ్చు సార్. లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ట్రేసే కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఇది లాంబ్డా క్యూబ్ అండి, లాంబ్డా క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఇంటూ లాంబ్డా మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ డిటర్మినెంట్ అంటే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుందండి. ఎప్పుడు ఐగన్ వాల్యూస్ ఇస్తే డైరెక్ట్ గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇలా రాయొచ్చు మనం. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? రైట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డెఫినేషన్. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పుకున్నామండి, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. డెఫినేషన్ తెలుసుకున్నాం. ఎక్స్ అంటే ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ. సో ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ ద పాయింట్. ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ అన్ని పాయింట్స్ కీ పాయింట్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక చూడండి, లాంబ్డా ఈస్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాంబ్డా ఈస్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, ఇట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయింది అనుకోండి. సో లాంబ్డా పవర్ m అనేటువంటిది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ m అండి. ఏ పవర్ m గుర్తుపెట్టుకోండి. వేరే m ఏంటి సార్ అంటే ఇంటీజర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. m ఈస్ ద బిలాంగ్స్ టు ద ఇంటీజర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్. అదే పాయింట్ నేను చెప్పాను అక్కడ. ఆ పాయింటే ఇది, ఈ సెకండ్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. సో నెక్స్ట్, లాంబ్డా ఈజ్ ఐగన్ వాల్యూ ఏ అంటే if and only if determinant of the a minus lambda is equal to 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 0 అవుతుందంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఆఫ్, దీని మీనింగ్ ఏంటిదండి, ర్యాంక్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i. ఖచ్చితంగా n అయితే కాదండి, ఎందుకంటే a మైనస్ లాంబ్డా i యొక్క ఆర్డర్ n అయితే n/n అవుతుంది. డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది కాబట్టి ర్యాంక్ లెస్ దాన్ n ఉంటుంది. ర్యాంక్ లెస్ దాన్ n ఉంటుందంటే ఖచ్చితంగా నలిటీ అనేటువంటిది మస్ట్ బి 1 అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నలిటీ, నీటా ఆఫ్ మీనింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ నలిటీ సార్. ఇది ర్యాంక్, రో అంటే ర్యాంక్, నీటా అంటే ఏంటి సార్ అంటే నలిటీ. నలిటీ అంటే డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ సార్. డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ నలిటీ సార్. దాన్ని డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ స్పేస్ అని కూడా చెప్పొచ్చు సార్, మనం సబ్జెక్ట్ ని డీప్ గా చదువుకుంటే. సో ఇక్కడ చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఎవ్రీ ఈ
ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ సార్. అంటే మనకి ఇచ్చినటువంటి ఐగన్ వెక్టార్స్ పరంగా వెక్టార్స్ పరంగా వచ్చినటువంటి ఐగన్ వాల్యూస్ అనేటువంటివి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి సార్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. చూడండి సార్, సి సెట్ లో ఎగ్జామినేషన్ లో అడిగాడు నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అని అన్నాడు. ఎన్ని లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ వస్తాయని అడుగుతున్నాడు. సి సెట్ ఎగ్జామినేషన్ అన్ని క్వశ్చన్స్ అండి. మీకు ఇప్పుడు పాయింట్స్ అన్ని తెలిసిపోయాయి. టకా ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. క్వశ్చన్ ఏమన్నాడు సార్ సి సెట్ ఎగ్జామినేషన్ లో? నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ అని చెప్పారు సార్. మనం ఆల్రెడీ చేసాం సార్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆల్రెడీ చేసాం. ఏమని చేసాం సార్? λ1 ఎంత వస్తుంది సార్ దీనికి? 3. λ2 సార్ 1 వస్తుంది. ఈ రెండు కూడా డిస్టింక్టా సార్? రెండు కూడా విభిన్నాలా? రెండు ఐగన్ వాల్యూస్ డిస్టింక్టా కాదా? అంటే విభిన్నాలే లేదా? అంటే 1 నాట్ ఈక్వల్ టు 3నే కదా సార్ డిస్టింక్ట్ అంటే? విభిన్నాలు. ఎస్, డిస్టింక్ట్. ఇక్కడ పాయింట్ రాయించాం చూడండి సార్, పైన నోట్ పాయింట్ ఇక్కడ రాయించాను నేను. అంటే ఐగన్ వెక్టార్స్ అనేటువంటివి కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ పరంగా ఎలా ఉంటాయి సార్? డిస్టింక్ట్ అయితే ఆ డిస్టింక్ట్ కూడా ఏమైతాయి సార్? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయని చెప్పినాం. అంటే λ1 పరంగా మనకు ఒకటే ఐగన్ వెక్టార్ వస్తుంది, λ2 పరంగా ఒకే ఐగన్ వెక్టార్ వస్తుంది. ఇవి రెండు కూడా ఏమవుతాయి సార్? v1, v2 ఏమైతాయి సార్? ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ సార్. లీనియర్లీ ఇండిపెండెంట్. మరి ఎన్ని లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? 2. అయిపోయింది. ఆన్సర్ ఈస్ 2. ఎన్ని డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉంటే అన్ని లీనియర్లీ ఇండిపెండెంట్. డిస్టింక్ట్ కానివని కాదు, కానీ డిస్టింక్ట్ అయినాయి అనుకోండి ఐగన్ వాల్యూస్. నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ అంటే ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయి అవే. అన్ని డిస్టింక్ట్ అయితే అన్ని. 3 ఉంటే 3, 2 ఉంటే 2. ఆర్డర్ ఆఫ్ ద సైజ్ అయిపోతుంది. చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ బేస్ లో మీకు సిపి గెట్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్. ఈ బేస్ లో ఈ పాయింట్ లో సిపి గెట్ లో క్వశ్చన్స్ పడుతూనే ఉన్నాయి. మీకు చూపిస్తాను కూడా సిపి గెట్ కూడా సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ దాంట్లో ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే సార్ అప్పర్ ట్రయాంగులర్ కావచ్చు, లోవర్ ట్రయాంగులర్ కావచ్చు సార్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతాయి. దెన్ డయాగోనల్ ఎంట్రీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. నేను రాయమంటే మళ్ళీ ఒకసారి రాస్తాను సార్ ఈ పాయింట్ ఒకసారి నీట్గా, ఎందుకంటే దాని మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. చూడండి ఏమని పడుతుందంటే క్వశ్చన్, ఈ పాయింట్ తెలుసుకుంటే మీరు టకా ఆన్సర్స్ చేయొచ్చు. కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఏమని అంటున్నాడు అని అంటే, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. n/n ఈస్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఆ ట్రయాంగులర్ లో ఏమేమి కావచ్చు? అప్పర్ ట్రయాంగులర్ అన్న కావచ్చు, అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ ఏదన్నా కావచ్చు. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్న కావచ్చు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతే దెన్ diagonal elements are eigenvalues of the matrix. Then principal diagonal elements are eigenvalues of matrix A. ఈజ్ ఇట్ క్లియర్ సార్? నాకు అర్థం కాలేదు సార్. కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం సార్. నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టమైనటువంటి నెంబర్ 1 5 3 సార్, 0 4 2 సార్, 0 0 3 సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. సో మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ చూడండి సార్, అప్ సైడ్ ట్రయాంగిల్ ఏర్పడదా లేదా చూడండి సార్. ఏర్పడదా లేదా? దీన్ని ఏమంటాం సార్? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం సార్. అప్పర్ యూపీపీ, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సార్. ఇట్ ఈస్ ద ట్రయాంగులర్ మ్యాట్రిక్స్.
ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి సార్? 1 4 3 1 4 3 ప్రిన్సిపల్ డయాగోనల్ 1 4 3. సో ఇవి ఏమైతే ఐగన్ సార్? వాల్యూస్ అవి కూడా ఇవే ఐగన్ ఐగన్ వాల్యూస్ వాల్యూస్. అంటే లాంబ్డా 1 = 1, లాంబ్డా 2 లాంబ్డా 2 = 4, 4 లాంబ్డా 3 లాంబ్డా 3 = 3. రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ అనేటువంటి ఒక 3x3 మ్యాట్రిక్స్ సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుంటున్నాను సార్. 1 2 3 0 2 4 0 0 3. ఒక నిమిషం సార్, మారుద్దాం. ప్రతిసారి అప్పర్ ట్రయాంగులర్ ఎందుకు, ఇప్పుడు లోయర్ ట్రయాంగులర్ ఇద్దాం. రైట్, ఇక చూడండి సార్. 1 0 0 0 2 5 2 0 1 3 4. ఇక చూడండి సార్, 1 2 4 లోయర్ సైడ్ ట్రయాంగిల్ వచ్చిందా లేదా చూడండి సార్. వచ్చిందా లేదా సార్ లోయర్ ట్రయాంగిల్? కాబట్టి ఇది ఏమైతుంది సార్? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీన్ని ఏమంటాం సార్? డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి సార్? ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఏమున్నాయి సార్? 1 2 4. ప్రిన్సిపల్ డయాగోనల్స్ 1 మినిట్ సార్. పీడి అని రాద్దాం. ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే పీడి అని రాద్దాం. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 2 4. మరి ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? లాంబ్డా 1 = 1, లాంబ్డా 2 = 2, లాంబ్డా 3 = 4 సార్. దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను సార్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం సార్. 1 0 0 0 0 0 3 0 0 0 0 0 5 0 0 0 0 0 4 0 0 0 0 0 7 సార్. ఇక చూడండి సార్, ఇది ఎలా తీసుకున్నా ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా సార్. అప్పర్ ట్రయాంగులర్ అవుతుంది, లోయర్ ట్రయాంగులర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం సార్. దీన్ని ఏమంటాం సార్? ఈ మ్యాట్రిక్స్ ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం సార్. ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే అప్పరు అవుతుంది, లోవరు అవుతుంది. అప్పర్ ప్లస్ లోవర్ ట్రయాంగులర్ రెండు అవుతాయి సార్. ఇక్కడ రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతాయి చూడండి. సో కాబట్టి ఐగన్ వాల్యూస్ డయాగోనల్ ఎలిమెంట్స్ సార్. ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఏమైతాయి సార్? ఎలిమెంట్స్ 1 1 3 5 4 7. 5 4 7. These are the ఏంటి సార్? ఐగన్ వాల్యూస్. అంటే లాంబ్డా 1 = 1, లాంబ్డా 2 = 3, లాంబ్డా 3 = 5, లాంబ్డా 4 = 4, లాంబ్డా 5 = 7. ఎందుకంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ 5 రోస్ 5 కాలమ్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ 5x5 మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? క్లారిటీ? అదే పాయింట్ రాశాను సార్ ఇక్కడ. డయాగోనల్ మ్యాట్రిక్స్ అయితే డయాగోనల్ ఎంట్రీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని రాశాను నేను. ఏమని రాశాను సార్ ఇక్కడ? పాయింట్ ఏంటి? ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతే మనకేమవుతుంది? ఇఫ్ ఒకవేళ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేటువంటిది n/n ఈజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఆ పాయింటే రాస్తున్నాను. డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతే దెన్ diagonal entries are principal diagonals are principal diagonals are principal diagonals are eigenvalues. అదే కదండి మనం అబ్జర్వేషన్ చేసింది ఆఫ్ మ్యాట్రిక్స్. ఆ పాయింట్ ని ఇక్కడ రాస్తాను నేను. రైట్, ఇక్కడ చూడండి సార్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ద డిస్టింక్ట్ అవుతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో థీరమ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ అండి. ఏంటి సార్ ఆ థీరమ్స్ అంటే? ఇక చూడండి సార్, ఒకసారి చూడండి సార్.
ఇక్కడ ఏమని అంటున్నాడంటే పాయింట్, ద ఐగన్ వాల్యూస్ of matrix A is the square matrix, are distinct mean విభిన్నాలు అంటే సమానాలు కావు, విభిన్నాలు డిఫరెంట్ గా ఉంటాయి. అయితే దెన్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏమైతుంది సార్, ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఈజ్ డయాగోనలైజబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి తర్వాత. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్, రెండవ పాయింట్. ఒకవేళ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేటువంటిది డయాగోనలైజబుల్ మ్యాట్రిక్స్ అవుతే, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్, ఈ మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజబుల్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అదైతే ఇది అవుతుంది, ఇది అవుతే అది అవుతుంది. ఏ యాజ్ n లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్, n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్, ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. అని చెప్తున్నాం సార్. ఎట్లా చెప్తున్నాం సార్ అని అంటే, ఇక్కడ చూడండి సార్, మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఇక్కడ ఏమన్నాను, నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పాను. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఆర్ డిస్టింక్టా సార్, డిస్టింక్ట్ కాబట్టి ఏ ఏమైతుంది సార్, డయాగోనలైజబుల్ అవుతుంది. ఏ డయాగోనలైజబుల్ అవుతుంది అంటే ఆర్డర్ ఎంత సార్, 2 కాబట్టి 2 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయా లేదా సార్? సో ఆన్సర్ ఏమైతే 2 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ దాన్నే మనం డెఫినేషన్ రాసాం, పి యూనివర్స్ అని చెప్పేసి. ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిడి సార్, ఇది సెమిస్టర్ లో ఉంటుంది. పి అంటే ఏంటి సార్, డయాగోనల్ వచ్చినటువంటి ఐగన్ వెక్టార్స్ అన్నిటిని కాలమ్స్ గా రాస్తాం, అదొక మ్యాట్రిక్స్. డి అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్, అన్ని డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఐగన్ వాల్యూస్ గా రాస్తాం. అప్పుడు మనకు ఒక పాయింట్ ఉంది సార్, ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు పి యూనివర్స్ అయితే, ఓల్ టు ది పవర్ ఆఫ్ కే అయితే పి డి పవర్ కే పి యూనివర్స్ అవుతుందని చెప్పేసి. అంటే డి పవర్ కే అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్ యొక్క పవర్స్ అన్ని కే తీసుకోండి, అది మనం ఉన్నటువంటిది. ఇక ఐగన్ వాల్యూస్ అనేటువంటి ఒకవేళ డిస్టింక్ట్ కానప్పుడు ఏం చెక్ చేయాలంటే, ఈక్వల్ ఏ ఐగన్ వాల్యూస్ అయితే ఆ ఐగన్ వాల్యూస్ కి ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ, జామెట్రిక్ మల్టిప్లిసిటీ చెక్ చేయాలి సార్. అంటే ఏం లేదు సార్, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఈచ్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఈచ్ లాంబ్డా ఐ అయ్యింది అనుకోండి, దేర్ఫోర్ ఏ అనేటువంటిది డయాగోనలైజబుల్ అవుతుంది. ఏ అనే ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్, ఈజ్ డయాగోనలైజబుల్. మరి డయాగోనలైజబుల్ అలా కాకపోతే నాట్ డయాగోనలైజబుల్. అలా కాని ఎడల ఒకవేళ అదర్వైజ్ నాట్ డయాగోనలైజబుల్, ఇది మీరు మెన్షన్ చేశారు. మరి డైమెన్షన్ ఆఫ్ ద ఐగన్ స్పేస్ నే జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ద లాంబ్డా అంటాం సార్. దాన్నే నలిటీ ఆఫ్ ద ఏ మైనస్ లాంబ్డా ఐ. దీన్ని ఏమంటాం సార్ అంటే నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. దీన్నే డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ అని కూడా చెప్పచ్చు సార్. డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఏ మైనస్ లాంబ్డా ఐ అని కూడా చెప్పచ్చు సార్. దాన్ని నలిటీ, దాన్ని నెంబర్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ద ఐగన్ స్పేస్. ఐగన్ స్పేస్ లో ఎన్ని ఐగన్ వెక్టార్స్ ఉంటాయి, అవి కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడాన్ని డైమెన్షన్ అంటాం. మీరు ఒక ఇల్లు కట్టారనుకోండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని గీస్తున్నాను. అంటే ప్రతి కంటికి కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా 2 డైమెన్షన్, లెంత్ ఉంటుంది, వెడ్త్ ఉంటుంది. లెంత్ వెడ్త్ ఉంటే దాన్ని ఏమంటాం 2 డైమెన్షన్. లెంత్ వెడ్త్ హైట్ కూడా ఉంటే 3 డైమెన్షన్ అని చెప్తాం సార్. అందుకే మనం మూవీ చూడడానికి ఎక్కడైనా వెళ్తే 3 డైమెన్షన్ 3D పిక్చర్స్ చూడాలంటే 1 గ్లాసెస్ పెట్టాలి. అంటే మనం చూసే విధానం మార్చుకోవాలి, అంటే మన ఆప్టికల్స్ ని చేంజ్ చేయాలి. కాబట్టి ఒక బ్లాక్ గ్లాసెస్ ఇస్తారు, ఆ గ్లాస్ లో పెట్టుకొని చూస్తే సింహం వచ్చి మన మీదనే పడుతున్నట్లు కనిపిస్తుంది సార్. లైఫ్ ఆఫ్ పై సినిమా చూస్తే
ఎందుకు పులి వచ్చి మీద పడ్డట్లు అనిపిస్తుంటది. ఎందుకు అని అంటే ఆ 3D డైమెన్షన్ లో కనిపిస్తుంది పిక్చర్ అనేటువంటిది. అట్లా డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ లీనియర్ ఇండిపెండెంట్. ఇక్కడ చూడండి సార్, ఒక ఎగ్జామినేషన్ లో అడిగారు సార్, ఇది సిఎస్ఐఆర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత వస్తాను పైకి, ఈ ముందుకు రండి సార్. ఇక్కడ చూడండి సార్, ఐఐటి జామ్ లో అడిగారు సార్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి సార్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రాక్ అయితే చూడండి క్వశ్చన్. ఏమన్నాడు సార్ క్వశ్చన్ లో, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఏ అండ్ ఏ ఇన్వర్స్ ఆర్ ద సేమ్ అని అన్నాడు సార్. అంటే ఇచ్చింది ఏంటి సార్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఏ is equal to characteristic equation of the A inverse by Cayley-Hamilton theorem. Cayley-Hamilton theorem. ఏం చెప్తుంది సార్ Cayley-Hamilton theorem? Every square matrix satisfy its own characteristic equation. That is A is equal to lambda. రాయండి సార్, రాస్తే ఏమైతే సార్, ఇది లాంబ్డా అవుతుంది, అవతలది ఏమైతే సార్ లాంబ్డా యూనివర్స్ అవుతుంది. సో ఇతలకి తీసుకొస్తే ఏమైతే సార్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/λ. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేనా సార్? లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి సార్ మీరు. ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా రాస్తే ఏమైతే సార్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మరి డిటర్మినేట్ ఆఫ్ ద ఏ స్క్వేర్, డిటర్మినేట్ ఆఫ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్, 1. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏము, ఏ 5/5 ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐ అనేటువంటిది 5/5 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏముంటుంది సార్, 1 0 0 0 0 0 1 0 0 0 0 0 1 0 0 0 0 0 1 0 0 0 0 0 1. చూడండి సార్, ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఐగన్ వాల్యూస్ సార్ 1 1. డిటర్మినేట్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ 1. సో అంటే డిటర్మినేట్ ఆఫ్ ద ఏ స్క్వేర్ ఏమైతే సార్ 1 అవుతుంది. ఎక్కడ ఉంది సార్ ఆప్షన్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రిమైనింగ్ సార్ రాంగ్ ఆప్షన్స్. ఇస్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిఎస్ఐఆర్ ఎగ్జామ్ అంట. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి సార్, పిహెచ్డి ఎంట్రన్స్ కి డాక్టరేట్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ లో అడిగేటువంటి క్వశ్చన్, సిఎస్ఐఆర్ జామ్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ చూడండి. ఏ అనేటువంటిది 5/5 రియల్ మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారు సార్, ట్రేస్ ఆఫ్ ఏ 15. నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్, ఇంకా ఐగన్ వాల్యూస్ ఇచ్చారు కదా సార్, లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ, 2 ఐగన్ వాల్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమని ఇచ్చారు సార్, విత్ మల్టిప్లిసిటీ ఎంత సార్, విత్ ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఈజ్ 2. అంటే దాని మీనింగ్ ఏంటిదంటే సార్, ఇక్కడ చూడండి, అంటే ఏఎం ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2 పరంగా ఎంత సార్, 2 అంట. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 3 పరంగా ఎంత సార్ అంటే 2. అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్, అంటే 2 అనే ఐగన్ వాల్యూ ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుందంట, 2 times. 3 అనే ఐగన్ వాల్యూ ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుందంట, 2 times. దట్ ఈస్ ద ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ. అయితే మన క్వశ్చన్ ఏమన్నాడు సార్, డిటర్మినేట్ ఆఫ్ ద దీస్ 5/5 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినేట్ ఎంత. మరి 5/5 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినేట్ అంటే ఎన్ని వస్తాయి సార్, 5/5 మ్యాట్రిక్స్ అంటే ఎన్ని ఐగన్ వాల్యూస్ వస్తాయి, ఏ ఇప్పుడు 5/5 మ్యాట్రిక్స్ సార్, ఎన్ని ఐగన్ వాల్యూస్ వస్తాయి సార్, 1 2 3 4 5 ఐగన్ వాల్యూస్ వస్తాయి. అందులో లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2 యొక్క ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ 2 అంటే 2 అనే ఐగన్ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది సార్, 2 times రిపీట్ అవుతుంది. 3 అనే ఐగన్ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది సార్, 2 times రిపీట్ అవుతుంది. సో మిగిలింది ఇది కావాలి మనకి, ఇది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని లాంబ్డా 5 అనుకుందాం. ఇక్కడ నుంచి చూడండి, ట్రేస్ ఇచ్చిండు, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, 15. దీన్నే సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అంటాం కదా సార్, లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 3 ప్లస్ లాంబ్డా 4 ప్లస్ లాంబ్డా 5 సార్. సో లాంబ్డా 5 తెలియదు, 2 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ లాంబ్డా 5, ఇట్ ఈస్ ద 15. ఓకేనా సార్, 3 3 6 10 అది పోతే లాంబ్డా 5 ఇస్ ద 5 సార్, 15 minus 10 ఇట్ ఈస్ ద 5. సో లాంబ్డా 5 కూడా తెలిసింది. మరి డిటర్మినేట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత సార్, ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్, లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2 ఇంటూ లాంబ్డా 3 ఇంటూ లాంబ్డా 4 ఇంటూ లాంబ్డా 5. సో చేయండి సార్, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 సార్,
ఈ 2 5 జ 10 సార్. 10 పక్కకు పెట్టేసేయండి సార్. మిగిలినటువంటి చూడండి 3 3 జ 9, 9 2 జ 18. 18 ఇంటూ 10 సార్. ఎంత సార్? 180. 180. మన ఆన్సర్ ఎంత అయితే సార్? 180. చూడండి సార్, జామ్ ఎగ్జామ్ లో, సిఎస్ఆర్ ఎగ్జామ్ లో అడిగారు దిస్ క్వశ్చన్ 3 మార్క్స్ కి. సింపుల్ గా క్రాక్ చేశారు మీరు. ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్ అంట సార్. ఏ అనే మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ అంట. రియల్ మ్యాట్రిక్స్ అది కూడా. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ డిటర్మినేట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు సార్. నెక్స్ట్ ఇంకేమన్నాడు సార్? ట్రేస్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు సార్. అయితే క్వశ్చన్ ఏం అడిగింది సార్? ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ అడిగిండు. సరే అది చేద్దాం. ట్రేస్ ఆఫ్ ఏం చేయాలి సార్? ఏ స్క్వేర్ కావాలి. మరి డిటర్మినేట్ ఆఫ్ ద ఏ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ λ1 ఇంటూ λ2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ λ1 ప్లస్ λ2 ఈజ్ ఈక్వల్ టు 3. ఫర్ ఎగ్జాంపుల్ λ1 ని నేను ఏ అనుకుంటున్నాను, λ2 ని బి అనుకుంటున్నాను. ఏబి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది సార్. ఏ అంటే ఏంటి సార్? ఇక్కడ λ1 అనుకోండి సార్. బి అంటే λ2 అనుకోండి సార్. నాకేం కావాలి సార్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ దేనికి సార్? ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అంటే λ1 ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? ఇక చూడండి సార్, 1 మినిట్ సార్. అయిపోయింది. రైట్, ఇక్కడ చూడండి సార్. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ లాంబ్డా అనేటువంటిది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అవుతే లాంబ్డా పవర్ ఎం ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ ఎం అని చెప్పింది అసలు సార్. మీకు ఒక నోట్ పాయింట్. Yes, yes. ఎం ఈజ్ ద ఇంటీజర్, వి నో దట్. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అవుతే లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఆల్సో ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ కదా సార్. Yes, sir. మరి ఇక్కడ λ1 స్క్వేర్ కామా λ2 స్క్వేర్ ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ కదా సార్. Yes, sir. మన క్వశ్చన్ ఏం అడిగింది సార్? ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే λ1 స్క్వేర్ ప్లస్ λ2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ కదా సార్. Yes, sir. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఇస్ ద క్వశ్చన్ మార్క్ కదా సార్. అంతే కదా సార్. λ1 ఏ అనుకున్నా, λ2 బి అనుకున్నా. Yes, yes. ఇప్పుడు చూడండి, నాకు ఏ ప్లస్ బి ఉంది. ఫార్ములా నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి సార్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చు కదా సార్. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత సార్? 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 2 into 1. 9 మైనస్ 2 ఎంత సార్ దిస్ వాల్యూ? 7. మరి ఆన్సర్ ఎంత సార్? అయిపోయింది. చూడండి Option సార్, D. ఎంత ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్. అది సిఎస్ఆర్ లెవెల్లో మీరు అందులో సిపి గేట్ లో సింపుల్ గా చేస్తారు. ఇక చూడండి సార్, ఏ పవర్ 20 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు సార్. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏ పవర్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ని 20 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక ఎగ్జామినేషన్ లో 20 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటుంటారా సార్ మీరు? ఉండలేము సార్. మరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆన్సర్ క్రాక్ కావాలి. ఎలా క్రాక్ అవుతుంది చూడండి, చాలా సింపుల్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్? ఏ అనే మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 3 మైనస్ 2 2 మైనస్ 1 అవునా కదా సార్. ఇక్కడ చూడండి సార్, దిస్ రో సమ్ ఈజ్ ద 1 సార్. దిస్ రో సమ్ ఈజ్ ద 1 సార్. అవునా కదా సార్? రో సమ్ ఈజ్ ద 1 రో సమ్. సో 1 is λ1 is the 1 ఐగన్ వాల్యూ అవుతుంది కదా సార్. Yes, yes. మరి λ1 is the 1 ఐగన్ వాల్యూ అయితే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ సార్. λ1 ప్లస్ λ2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 ప్లస్ మైనస్ 1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. అందులో λ1 1 అయిందంటే λ2 మస్ట్ బి 1 అవుతుంది కదా సార్. 1, 1 అయితే ఇప్పుడు అంతే, ఐగన్ వాల్యూస్ 1, 1. ఇప్పుడు చూద్దాం సార్,
నాకు మొత్తం మీద రో సమ్ 1 కావాలి. అంటే ఏ పవర్ 20 నేచర్ కూడా అలానే ఉంటుంది. ఐగన్ వాల్యూస్ 1 1 కావాలి. ట్రేస్ మస్ట్ బి 2 కావాలి. ఇక దీని ట్రేస్ చూడండి సార్. ట్రేస్ ఎంత సార్ ఇక్కడ? ఈ రో సమ్ చూడండి. ఈ సమ్ ఎంత? రో సమ్ 40 ప్లస్ 41. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. అవునా కదా సార్? ఇక్కడ కూడా రో సమ్ బి వస్తుంది ఆన్సర్. రాంగ్ ఆప్షన్. ఇక్కడ రో సమ్ చూడండి సార్. 1 1. ఇక్కడ రో సమ్ చూడండి సార్. 1 అంటే 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుందా లేదా? అవుతుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి సార్. లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అవుతే లాంబ్డా పవర్ 20 ఈజ్ ఆల్సో ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అవుతుంది. అవునా కదా? ఏ పవర్ 20. ఇజ్ ఇట్ క్లియర్? మరి అన్నప్పుడు 1 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అవుతే 1 పవర్ 20 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ 20 కాదా? ఎస్ సార్, ఎస్. మరి అంటే 1 ఐగన్ వాల్యూ కావాలి ఏ పవర్ 20కి. మరి రో సమ్ 1 వచ్చింది కాబట్టి 1 ఐగన్ వాల్యూ అవుతుంది. ఇక్కడ చూడండి రో సమ్ 1 వస్తుందా? ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. కాబట్టి రాంగ్ ఆప్షన్. ఐగన్ వాల్యూ కాదు 1 అనేది. ఇక్కడ చూడండి రో సమ్ 41 ప్లస్ 40 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. అంటే ఐగన్ వాల్యూ 1 కాదు. సో ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ బి. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఎస్ సార్, క్లియర్. కావాల్సి చూడండి సార్. ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 20 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 పవర్ 20 ప్లస్ లాంబ్డా 2 పవర్ 20 సార్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. 41 ప్లస్ మైనస్ 39. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. వచ్చిందా లేదా సార్? చూడండి. వచ్చింది సార్. మరి అయిపోయింది. ప్రాపర్టీ సాటిస్ఫై అయినాయా లేవా సార్? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి సార్. ఇట్ ఈస్ ఆల్సో సిఎస్ఐఆర్ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ సార్. చాలా ఈజీ క్వశ్చన్. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. యాజ్ ఐగన్ వాల్యూ 1 అండ్ 3 అంట. ఇక చూడండి సార్. ఇది ఒక ఏ అనే మ్యాట్రిక్స్. ఇది 2x2 మ్యాట్రిక్స్ సార్. AB2 అంట. ఈ 2x2 మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు సార్? లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు సార్? ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది స్పేర్. ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్? ఏ ప్లస్ 2. ఇట్ ఈస్ ద లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 నేనా సార్? సో ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్? 1 ప్లస్ 3. సో ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 సార్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి సార్? బి Must be ఆన్సర్. 2 కావాలి. మరి ఎక్కడ ఉంది సార్? ఏ అనేది 2. ఓన్లీ బి ఆప్షన్. అయిపోయింది సార్. అయిపోయింది. సిఎస్ఆర్ క్వశ్చన్. అంతే సార్. ఇక చూడండి సార్. లేదు సార్ నేను ఇంకా మరి బి కూడా నాకు కావాలి. కనుక్కుందాం. డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏంటి సార్? ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2. డిటర్మినెంట్ ఏమవుతుంది సార్ మనకు? ఏడి మైనస్ బీసీ అంటే 2a మైనస్ బి స్క్వేర్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అంటే 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ బి స్క్వేర్. అంటే మనకు మొత్తం మీద 2a మైనస్ బి స్క్వేర్ వాల్యూ ఇస్ ద 3 అవుతుంది సార్. ఏ వాల్యూ తెలుసు? 2 సబ్స్టిట్యూషన్ చేయండి. 2 ఇంటూ 2 మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 సార్. వచ్చిందా లేదా చూడండి సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఎస్ సార్, గాట్ ఇట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. జామ్ 2019 లో అడిగారు సార్. ఐఐటి జామ్ లో ఏం అడిగారు సార్? చాలా సింపుల్ క్వశ్చన్ సార్. ద సెట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఈస్ నాట్ ఈక్వల్ టు. అది గమనించాలి. ఈక్వల్ అడగట్లేదు, నాట్ ఈక్వల్ అంటున్నాడు. నాట్ ఐగన్ వాల్యూస్ కావంట. ఇప్పుడు దీనికి ఐగన్ వాల్యూస్ ఏమున్నాయో అవి కాకుండా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ చూడండి సార్. 1 2 4 3 అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్. ఇక్కడ ఈ కాలం సమ్ చూడండి సార్. గమనించండి. కాలం సమ్ ఎంత సార్? 5. ఈ కాలం సమ్ చూడండి సార్. ఎంత సార్? 5. సో లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందా లేదా సార్? ఐగన్ వాల్యూ 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అకార్డింగ్ టు ద ప్రాపర్టీ. మరి సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ సార్. సో 1 ప్లస్ 3 ట్రేస్ ఇట్ ఈస్ ద 4. సో ఖచ్చితంగా 4 అవుతుంది అని అంటే లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ లాంబ్డా 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 మైనస్ 5. ఇట్ ఈస్ ద -1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ. అవునా కదా సార్?
1 5 రావాలి. అట్లాని ప్రతి మ్యాట్రిక్స్ కనుక్కుంటుంటావా సార్? కనుక్కోవద్దు. ఏం చేయాలి సార్ ఇప్పుడు? చూడండి సార్, డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 into 3 minus 2 into 4 సార్. ఎంత సార్ ఇది? -5. -5 రావాలి డిటర్మినెంట్. వస్తుందా లేదా చూద్దాం. డిటర్మినెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ λ1 into λ2. -5 రావాలి. ఎస్ వస్తుందా లేదా చూడండి. దీని డిటర్మినెంట్ చెక్ చేయండి. దిస్ ద డిటర్మినెంట్ 3 minus 8, it is the -5. ఓకే, దీని డిటర్మినెంట్ చెక్ చేయండి. 3 minus చెప్పండి 8, it is also -5. దీని డిటర్మినెంట్ చెక్ చేయండి. 3 minus 8, it is the -5. ఓకే, దీని డిటర్మినెంట్ చెక్ చేయండి. +5. 8 minus 3, it is the +5. అవునా కదండి? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -5. ఇక్కడ నాట్ So, ఈక్వల్ D అయ్యే answer. ఐగన్ వాల్యూస్ ఏమైతే సార్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? క్లియరా సార్? Yes, sir, clear. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సార్. ఇక్కడ నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ 4 sir. ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? ఏ అనే మ్యాట్రిక్స్ చూడండి సార్. 2 2 Sir, 0 three 0 2 1 0 0 0 0 3 0 0 0 1 4 సార్. ఇది 4x4 మ్యాట్రిక్స్ సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇక్కడ గమనించండి సార్, ఇక్కడ 4 zeros ఉన్నాయా? ఇక్కడ 4 zeros ఉన్నాయి. తీసేయండి సార్. మిగిలిన మ్యాట్రిసెస్ ఏంటివి సార్? ఇదొక 2x2 మ్యాట్రిక్స్, అవునా కదా సార్? ఇదొక 2x2 మ్యాట్రిక్స్. వీటిని ఏమంటామంటే బ్లాక్ మ్యాట్రిసెస్ అని అంటాం సార్. మరి ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కదా సార్. ఇది A22 అనేటువంటి చూడండి సార్ 3 0 1 4. ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. చూడండి సార్, ట్రయాంగిల్ లో వైపు ఏర్పడ్డది. సో ఐగన్ వాల్యూస్ ఏమైతే సార్? λ1 = 3, λ2 = 4 అవుతుందా లేదా సార్? ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ చూడండి సార్. A22 A11 మ్యాట్రిక్స్ చూడండి సార్. 2 2 2 1. ఇక్కడ ఎక్కడ ఏమీ రావట్లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే రో సమ్ చూసినా కాలమ్ సమ్ చూసినా కూడా మనకు ఒకే వాల్యూ రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి సార్. λ² మైనస్ ట్రేస్ ఆఫ్ A ఇంటూ λ ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద A, ఎందుకంటే 2x2 కాబట్టి ఇది A11 is equal to 0. λ² minus 3λ plus 2 minus 4. 2 minus 4 is the -2 na? 0. So eigenvalues ఏమైతే సార్? λ is equal to -b plus r minus under root b square minus 4ac 4ac by 2a. It is a 3 plus r minus under root 17/2. అంటే λ3 అనేటువంటిది 3 plus root 17/2 ఒకటి, λ4 అనేటువంటిది 3 minus root 17/2 ఒకటి. అంటే దీస్ ఐగన్ వాల్యూస్ ఆర్ డిస్టింక్టా సార్? λ1, λ2, λ3, λ4 ఆర్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అవుతే ఏమవుతుంది సార్? మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్? ఏ ఈజ్ డయాగోనలైజబుల్, అవునా కదా సార్? పాయింట్ రాయించిన మీకు. ఏ ఈజ్ డయాగోనలైజబుల్ అవుతే ఏమవుతుంది సార్? దెన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ యాజ్ ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ సార్. ఇది 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి యాజ్ 4 లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. సో మరి ఆన్సర్ ఏమైతుంది సార్? ఎన్ని లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్? 4 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? దీన్నే బ్లాక్ మ్యాట్రిసెస్ అంటారు సార్. వీటిని బ్లాక్ మ్యాట్రిసెస్ అంటారు. సేమ్ ఉన్నాయి, తీసేసి డయాగోనల్స్ లో వచ్చేదాన్ని మ్యాట్రిక్స్ గా ఏర్పరచాలి. మీరు హైయర్ ఎడ్యుకేషన్ లో వస్తుంది సార్. సార్ చెప్పనా? ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని అన్నారు కదా సార్. అవును మేడం. డైరెక్ట్ కాలమ్స్ ఎన్ని ఉంటే అన్ని తీసుకుంటే కరెక్ట్ అవ్వదా సార్? అట్లా తీసుకోలేము. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద ఆధారపడద్దు కదమ్మా.
అంటే ఇప్పుడు అంతా కండిషన్ చెక్ చేసి డయాగోనలైజబుల్ అయితేనే అప్పుడు n వాల్యూ తీసుకోవాలా సార్? అంతే కదా. మరి యాక్చువల్లీ మీరు ఏం చేయాలంటే ప్రాసెస్ ఇది. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ లెక్క చేసినామా, మన బుక్ లో ఉన్నాయి కదమ్మా, ఆల్రెడీ మీరు 5th సెమిస్టర్ లో చేశారు. Yes, ఇక sir. చూడండి, λ1 జామెట్రిక్ మల్టిప్లిసిటీ 1 వచ్చింది. λ3 పరంగా కూడా జామెట్రిక్, ఒక ఐగన్ వెక్టర్ ఒక ఐగన్ వెక్టర్. మొత్తం మీద ఎన్ని ఐగన్ వెక్టార్స్ వచ్చినాయి? 2 ఐగన్ వెక్టార్స్ వచ్చినాయి. ఆ 2 ఐగన్ వెక్టార్స్ ఏమైతాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. ఏవేవి నాన్న ఇక్కడ అనంటే v1, v2 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. ఐగన్ వెక్టార్స్ అర్థమవుతుందా నాన్న? సో 2 వచ్చినాయి మనకు ఫైనల్ గా. λ1 పరంగా ఒకటే వచ్చింది, λ3 3 పరంగా ఒకటి వచ్చింది. ఎందుకంటే అవి 2 డిస్టింక్ట్ కాబట్టి 2 వేరు వేరు, ఒకదానికి ఒకటే ఐగన్ వెక్టార్ వస్తుంది డిస్టింక్ట్ అయినప్పుడు. సో కాబట్టి మొత్తం మీద 2, ఆ 2 కూడా లీనియర్లీ ఇండిపెండెంట్. మరి అలా చెప్పాలి మనం అన్ని ఫైండ్ అవుట్ చేసి. కానీ నేను ఏం చేసిన, సింపుల్ గా ప్రాపర్టీ బేస్ వాడుకొని మీకు రాపిచ్చిన ప్రాపర్టీస్ ని వాడి అది డయాగోనలైజబుల్ అవుతుందా లేదా చెక్ చేసిన. అవుతుందా కాదా అంటే డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏమైంది, మ్యాట్రిక్స్ డయాగోనలైజబుల్ అయింది. కాబట్టి డయాగోనలైజబుల్ అయితే ఏమైతుంది, అది n లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే మ్యాట్రిక్స్ సైజ్ ఎంత ఉంటే అన్ని లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి 4 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? సార్ డయాగోనలైజబుల్ కాకపోతే సార్? డయాగోనలైజబుల్ కాకపోతే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ మీరు చెక్ చేయొచ్చు. అవుతుందా కాదా అనేది తెలిసిపోతుంది మీకు. అప్పుడు 4 కన్నా తక్కువ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అలా కాకపోతే ఏందనేది నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఓకేనా? ముందొచ్చే ప్రాబ్లమ్స్ లో చూపిస్తాను. ఇక్కడ చూడండి సార్, ఈ ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్, 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. హౌ మెనీ ఐగన్ వాల్యూస్ సార్? 4 ఐగన్ వాల్యూస్. ఎందుకంటే 4 ఉండాలి ఖచ్చితంగా 4x4 మ్యాట్రిక్స్ అయితే. అక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి సార్, ఏం లేదు, క్వశ్చన్ చాలా క్లియర్ గా రాస్తాను. ఇది 4x4 మ్యాట్రిక్స్. దీని ఐగన్ వాల్యూస్ ఏమైతాయి? 1, 2, 3, 4 ఉండాలి. 4 ఇచ్చిండు కదా, -1, +1, 1, -2. ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చారండి, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? a⁴ -5a² + 5a అనగా సార్ దీని ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? 5i. దీని ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? λ⁴ అంతే కదా సార్, -5λ² + 5i, 5 × 1. ఇవి ఐగన్ వాల్యూస్ అవుతాయి సార్. ఇవి ఏమేమైతాయి? 1, 2, 3, 4, 5, 6 రావాలి. అవునా కదా సార్? 5 రావాలి, 4 రావాలి. ఇది ఐగన్ వాల్యూ. ఎందుకు? మనం ఒక పాయింట్ చెప్పినాం. ఏమని పాయింట్ చెప్పినాం సార్? లాంబ్డా ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే, అవునా కదా సార్, λ⁴m ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ a⁴m, వేర్ m ఈజ్ ద ఇంటీజర్. we know that very well. we can utilize this property. మరి a⁴ యొక్క ఐగన్ వాల్యూ ఏమైతుంది? λ⁴. a² ఐగన్ వాల్యూ ఇస్ ద λ². 5 × i ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమైతాయి? 1, 1, 1, 1 అవుతాయి. కాబట్టి 5 × 1 ఇట్ ఇస్ ద 5. ఇది సార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నాయి సార్. ఇది λ1. ఇక చూడండి సార్, ఇది λ1, ఇది λ2, ఇది λ3, ఇది λ4. సబ్స్టిట్యూషన్ చేయండి సార్. ఇంట్లో బి యొక్క ఐగన్ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి మనకు. ఫస్ట్ 1 తీసుకోండి సార్. λ1⁴ -5λ1² + 5 ఏమవుతుంది సార్? ఇక్కడ -1⁴ -5 -1² + 5 +5 -5 క్యాన్సల్, మిగిలింది +1. నెక్స్ట్ సార్ ఐగన్ వాల్యూస్ λ2⁴ 5λ2² + 5. ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇక చూడండి సార్, 1⁴ -5 × 1² + 5 +5 -5 క్యాన్సల్, 1. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి సార్, λ3⁴ 5λ3² + 5. λ3 ఎంత ఉంది సార్? అక్కడ 1 ఉంది. అంటే 1⁴
4 minus 5 1 square plus 5. It is also 1. Next student sir. Lambda power 4 minus 5 lambda power 4 whole square plus 5. ఏమవుతుంది సార్ ఇక్కడ అక్కడ -2 ఉంది అంటే -2 whole power 4 minus 5 into -2 whole square plus 5. It is nothing but 16 minus 20 plus 5. 21 minus 20 is the 1. These are ఏమైతాయి సార్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ బి. ఏమవుతాయి సార్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ బి. బి యొక్క ఐగన్ వాల్యూస్ ఇవన్నీ కూడా 4 వచ్చినాయి. మనకు అడిగింది ఏంటి సార్ అక్కడ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అడిగాడు అంతే కదా సార్ అంతేనా క్వశ్చన్ ఏంటి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మరి ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి కదా సార్ ఏ ప్లస్ బి యొక్క ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్ ఏ యొక్క ఐగన్ వాల్యూ ఏముంది సార్ ఇక్కడ ఒక లాంబ్డా ఉంది ఇంకో లాంబ్డా అంటే ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి సార్ 4 ఉంటాయి. ఆ 4 ఏంటి సార్ ఇక్కడ ఉన్న ఒక ఐగన్ వాల్యూ -1 ఇక్కడ వచ్చిన ఐగన్ వాల్యూ ఎంత సార్ +1 కామా నెక్స్ట్ 1 లాంబ్డా 2 పరంగా +1 ఇక్కడ వచ్చింది 1 కాబట్టి నెక్స్ట్ ఇంకోటి 1 +1 ఇక్కడ వచ్చింది 1 ఇక్కడ ఉన్న 1 నెక్స్ట్ మిగిలినటువంటి ఐగన్ వాల్యూ ట్రేస్ గా -2 +1. సో ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ 0 అవుతుంది ఇక్కడ ఎంత సార్ 2 -1. మరి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద ఏ ప్లస్ బి నే కదా సార్ 0 + 2 + 2 + -1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 - 1 ఎంత సార్ 3. ఈజ్ ఇట్ క్లియర్ సార్ ఈజ్ ఇట్ క్లియర్ అండి రైట్. ద లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఆఫ్ ద దిస్ మ్యాట్రిక్స్ అని చెప్పారు సార్ ద లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఆఫ్ ద దిస్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి సార్ 4 ఇచ్చిన కదా ఆల్రెడీ ఇవ్వద్దు కదా నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తాను సార్ రైట్. ఇక చూడండి సార్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్ 2 - 1 3 2 - 1 3 3 2 - 1. ఇక చూడండి సార్ దిస్ రో సమ్ చెక్ చేయండి సార్ సమ్ ఎంత అవుతుంది సార్ రో సమ్ 2 + -1 + 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. ఈ రో సమ్ చూడండి సార్ 2 + -1 + 3 ఇట్ ఈస్ ఆల్సో 4. ఈ రో సమ్ చూడండి సార్ 3 + 2 + -1 ఇట్ ఈస్ ఆల్సో 4. 4 is the one of the eigen value sir that 4 is the largest eigen value sir. Therefore lambda is equal to 4 is largest eigen value. Is it clear sir? మరి ఆన్సర్ ఏమవుతుంది సార్ లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఏమైతే సార్ ఆప్షన్ లో చూడండి సార్ 3 2 1 అని ఉంది లార్జెస్ట్ ఏంటి సార్ 4 కదా సార్. ఇస్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ అది జామ్ 2020 ఇది చూడండి సార్ జామ్ 2019 క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ సార్. ఎం అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఐ ఇస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఎం ఇస్ ద 3x3 మ్యాట్రిక్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఏమన్నాడు సార్ ఆల్ఫా బీటా గామా ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎం అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ టు -4 అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద ఎం ఇస్ అంతే కదా సార్ 3x3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ సార్ సార్ -4. నెక్స్ట్ థింగ్ ఏమని ఇచ్చారు సార్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఇస్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కదా సార్. ఇట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ కదా సార్. ఇదే కదా సార్ అడిగింది క్వశ్చన్. ఇజ్ ఇట్ క్లియర్ సార్? మనకి ఇచ్చిన కండిషన్ లో ఏమైనా ఇచ్చారు సార్ m² ఇజ్ ఈక్వల్ టు m ప్లస్ 2i అని ఇచ్చారు అంతే కదా సార్. అంతేనా? ఇజ్ ఇట్ క్లియర్? మరి బై కేలీ హెమిల్టన్ థీరం నుంచి ఏం చెప్పొచ్చు సార్ బై కేలీ హెమిల్టన్ థీరం every square matrix satisfy its own characteristic equation, that is A is equal to m is equal to lambda. So substitution చేయండి సార్ ఇక్కడ నుంచి lambda square is equal to lambda plus 2 into eigen value of this 1 కదా సార్ అయిపోయింది.
మనకి వచ్చింది ఏంటి సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 సార్. గుణిస్తే 2 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా స్క్వేర్ రావాలి, కూడినా తీసేసిన రావట్లేదా? నో ప్రాబ్లం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే +1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ 4ac 4 ఇంటూ -2 ఈజ్ ద మైనస్ ప్లస్ అవుతుంది బై 2a అంటే 2. సో 1 ప్లస్ ఆర్ మైనస్ 3/2. సో 1 ప్లస్ 3/2 ఒకటి, 1 మైనస్ 3/2 ఒకటి, అంటే లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు మనకు 2 అవుతుంది, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అవునా కదా సార్? సో 2 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అనుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా 2, ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా 1 ఐగన్ వాల్యూస్ కాబట్టి. ఇక్కడ నుంచి చూడండి సార్, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -4 సార్. ఆల్ఫా బీటా తెలుసు సార్ మనకి. ఆల్ఫా అంటే 2, బీటా అంటే -1, గామా తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 4. సో గామా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చిందా లేదా సార్ క్యాన్సిల్ చేస్తే? సో మనకు అడిగింది ఏంటి సార్? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా గమ్మా ప్లస్ 2 +2 వస్తుంది. గమ్మా ప్లస్ 2 +2 వస్తుంది సార్. -4 వెరీ గుడ్. ఉంది ఇక్కడ ఇక్కడ. -4 కాబట్టి ఇట్ ఈస్ ద +2. రైట్, వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్. సో మనకి ఏంటిది? ఆల్ఫా వాల్యూ ఇస్ ద 2 ప్లస్ బీటా వాల్యూ -1, గామా వాల్యూ ఇస్ ద +2. సో మనకు 4 - 1 ఎంత సార్? 3. మనకు అడిగినటువంటి ఈజ్ ఈక్వల్ టు అంటే ఆన్సర్ ఏం రాయాలి సార్? 3. ఐఐటి జామ్ కాబట్టి ఇట్లా క్వశ్చన్ న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మనం టైప్ చేయాలన్నట్టు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇంతగా ఇవ్వరు. అంటే మీకు ప్రాపర్టీస్ బాగా అలవడాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ లెవెల్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సిపిగేట్ క్వశ్చన్స్ చూపిస్తానండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు, టక్కున ఆప్షన్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది. ప్రాపర్టీస్ రావాలని పెద్ద పెద్దవి చెప్తున్నాను మీకు చిన్నగా లెక్కలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంతే కదా సార్? అంతేనా? Yes, sir. చాలా సింపుల్ లాజికల్ గా నేను క్వశ్చన్ క్రాక్ చేస్తాను. చూడండి సార్, ఇచ్చిన మ్యాట్రిక్స్ చూడండి, పెద్ద మ్యాట్రిక్స్ వచ్చిందని పర్షన్ కాకూడదు. ఇక్కడ చూడండి 0 0 0 0 1 0 0 -2 0 1 0 1 0 0 1 2. సార్ మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రాయించడం మర్చిపోయాను, అది రాయిస్తాను చూడండి సార్. ఇట్స్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎక్కడ రాయిద్దాము? ఎక్కడ కనబడుతుందా సార్? చూద్దాం సార్. ఎక్కడ ప్లేస్ దొరకట్లే కదా మనకి. అక్కడ రాయించిన ఆ ప్రాబ్లం దగ్గర రాసుకుంటారా? కంటిన్యూయేషన్ దాంట్లో కంటిన్యూయేషన్ పాయింట్స్ దగ్గర రాసుకోండి సార్. నేను ఇక్కడ రాయిస్తున్నాను ఆ ప్రాపర్టీ ఏంటనేది. ఇక్కడనే ప్రాబ్లం దగ్గరనే రాయిస్తాను, మీరు ఆ పాయింట్ అనేది అక్కడనే రాసుకోండి. నేను మర్చిపోయాను రాయించడం. ఇక్కడ రాస్తాను చూడండి సార్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. FIRST first entry or last entry. In any row or any column. Any row or any column. Very very most important sir. Any column is non-zero అయితే అంటే ఈజ్ ఏం రాద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ గా దాన్ని ఈజ్ ఓ పాయింట్ ఏదో చెప్దాం సార్. ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుందాం సార్. ఈజ్ పి అయితే దెన్ పి అండ్ రిమైనింగ్ ఎంట్రీస్ ఆర్ 0 అండ్ రిమైనింగ్ entries in that column or row, in that column or row
ఆర్ 0 అంటే అన్ని జీరోస్ కావాలంట. అలా అవుతే దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు పి వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది సార్. అది 0 కానీ నాన్ 0 కానీ ఎంట్రీ అనేది పి అది 0 ఉంటుంది నాన్ 0 ఉంటుంది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. నేను కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తే సార్ నీకు అర్థమైపోతుంది ఈ పాయింట్ నేను ఏం రాశాను అనేటువంటి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడంలో. ఏంటి సార్ అంటే ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి సార్. ఇప్పుడు నేను ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 2 3 0 0 1 2 తీసుకున్నాను సార్. ఇది డయాగోనల్ ఎంట్రీ, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ డయాగోనల్ ఎంట్రీ సార్, ఐగన్ వాల్యూస్. కానీ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఎంట్రీ అనేటువంటిది ఫస్ట్ రోలో ఫస్ట్ ఎంట్రీ అనేది నాన్ 0 అవుతుందంటే ఐగన్ వాల్యూ ఇస్ ద 1 అవుతుందా లేదా? లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి, అవునా కదా? మీరు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ పరంగా చూసినా కూడా అది 1 ఇస్ ద ఐగన్ వాల్యూ అవుతుందా లేదా? ఇజ్ ఇట్ క్లియర్? పోనీ ఈ కాలంలో చూడండి సార్, ఈ కాలంలో లాస్ట్ ఎంట్రీ ఏమైంది సార్? ఫస్ట్ ఎంట్రీ ఆర్ లాస్ట్ ఎంట్రీ? అదే కదా సార్ చెప్పింది, ఫస్ట్ ఎంట్రీ ఆర్ లాస్ట్ ఎంట్రీ. నాన్ 0 ఏదో అయింది, పి అయింది అంటే ఖచ్చితంగా లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుందా లేదా సార్? రిమైనింగ్ 0 ఉన్నాయా లేవా ఈ కాలంలో? అవుతుంది. రిమైనింగ్ జీరోస్ ఉన్నాయా లేవా సార్ ఈ కాలంలో? కాబట్టి ఉన్నాయి అది సార్. ఒక ఐగన్ వాల్యూ అవుతుంది సార్. మాకు ఇది అర్థం కాలే ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. చూడండి సార్, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాం 0 0 5 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి సార్, మీరు ఫైండ్ అవుట్ చేస్తే చేసుకొని చెక్ చేసుకోవచ్చు నేను క్లాస్ తర్వాత. ఇక చూడండి సార్, ఇవన్నీ జీరోస్ ఉన్నాయా సార్? లాస్ట్ ఎంట్రీ అనేటువంటిది నాన్ 0నా? లాస్ట్ ఎంట్రీ నాన్ 0 ఆర్ ఎనీ నెంబర్ అంటే ఇది ఖచ్చితంగా ఏమైతుంది సార్? 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది సార్. ఏమవుతుంది సార్? 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ సార్. మరి ఇట్లా ఉంటే మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 0 0 0 0 2 3 4 5 6 అని సార్. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, 1 ఉంది కదా, 1 ఐగన్ వాల్యూ అవుతుంది సార్ అంటే దిస్ ఈస్ ద బ్లండర్ మిస్టేక్. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ఇట్ ఈస్ ద బ్లండర్ మిస్టేక్. ఏది అవుతుంది ఇక్కడ? ఓన్లీ 4 అవుతుంది. ఓకేనా? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. 1 మధ్యలో వచ్చింది కదా సార్, మధ్యలో రావచ్చా అని నేను చెప్పలే కదా. చివర్లో కానీ స్టార్టింగ్ లో కానీ రోలో కానీ కాలంలో కానీ ఉండి మిగతా అన్ని జీరోస్ ఉంటే అది 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ. అవునా కదా? ఇజ్ ఇట్ క్లియర్? దిస్ పాయింట్ ఈజ్ క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి సార్, ఈ ఫస్ట్ రో మొత్తం 0 ఉందా లేదా సార్? అవునా కదా సార్? అంటే ఎక్కడన్నా తీసుకోండి సార్, ఇక్కడనే తీసుకున్నా కూడా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ లేదా సార్? ఎందుకంటే డిటర్మినెంట్ మొత్తం 0 అవుతుంది మనకు మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసినా కూడా. నేను డిటర్మినెంట్ కనుక్కోవాలంటే దిస్ ఇంటూ దిస్ అని చేస్తామా లేదా సార్? అన్ని జీరోస్ అవుతున్నాయి కాబట్టి ఈ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఏముంది ఆ 3/3? 0 0 -2 1 0 1 0 1 2. అప్పుడు మస్ట్ బి -2 అనేటువంటిది 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుందా చూడండి? అయితే సార్ లాస్ట్ ఎంట్రీ ఇది -3 అంటే లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు -2 నా సార్? ఈ -2 పోతే డిటర్మినెంట్ ఇదే కదా సార్ చెక్ చేయాల్సింది. -2 ఇంటూ దిస్ డిటర్మినెంట్ మనం చెక్ చేసేది. అంటే ఇంకో మ్యాట్రిక్స్ వచ్చింది మనకు అందులోనే. ఏం మ్యాట్రిక్స్ వచ్చింది సార్? 1 0 0 1. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి లాంబ్డా 2 ఈజ్ ద లాంబ్డా 3 ఈజ్ ద 1 లాంబ్డా 4 ఈజ్ ద 1. వచ్చినాయా లేదా సార్ ఐగన్ వాల్యూస్? వచ్చాయి సార్. అంటే లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు -2, లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా 4 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు అడిగింది ఏంటి సార్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇట్ ఈస్ 4 ప్లస్ 1 ప్లస్ 1. ఎంత సార్ ఆన్సర్? ఎంత?
6. 6 అయిపోయింది సార్. చూడండి సార్, అంతేగాని ఆ పెద్ద మ్యాట్రిక్స్ చూసి భయపడి ఆ డిటర్మినేట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా నేను సెమిస్టర్ ఎగ్జామినేషన్ లాగా చేస్తా అంటే ఈ పొద్దు సాల్వ్ చేయలేవు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్. ఇలా చేయాలి మనం, ట్రిక్స్ వాడమంటారు అందుకే. ఇక చూడండి సార్, ఐఐటి జామ్ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చారు, క్యాస్ట్రిక్ పాలినామియల్ ఇచ్చారు సార్. ఎం యొక్క క్యాస్ట్రిక్ పాలినామియల్ ఏంటంటే సార్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2 అంట సార్. క్వశ్చన్ ఏం అడిగింది సార్, m పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు సార్. మరి ఇక స్క్వేర్స్ కావాలి కాబట్టి పోవాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్క్వేర్ రూట్ ఎగిరిపోతే 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2. 2తోనే మల్టిప్లై చేయండి సార్ ఇరువైపులా. 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. అవునా కదా సార్? ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఏం చేయాలి, స్క్వేర్ రూట్ పోవాలంటే ఇతలకి తీసుకురండి సార్. 2m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్. 2m స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, రూట్ ఎగిరిపోయి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సార్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab minus 4m square. ఈజ్ ఈక్వల్ టు 5. అవునా కదా సార్? అంటే ఇక్కడ ఏమైంది సార్, 25 సార్. 25 ఎట్లా అవుతుంది సార్, రూట్ ఎగిరిపోతుంది కదా సార్ మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే. గమనించండి రూట్ బాగా. పోయింది సార్ ఆల్రెడీ. ఇక్కడ చేశాం కదా సార్, ఇక్కడ ఆల్రెడీ అక్కడ పోయింది మనకి 2m స్క్వేర్, అక్కడ రూట్ ఉంది ఆల్రెడీ, ఒక రూట్ ఉంది, ఒక రూట్ పోతే ఇది వచ్చింది మనకి. ఓకే సార్. ఇజ్ ఇట్ క్లియర్ సార్? మళ్ళీ రూట్ ఇతలకు పంపించి స్క్వేర్ చేశాను నేను, నాకు 5 వచ్చింది ఇక్కడ. అవునా కదా సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్ మనకి. ఇప్పుడు ఏం చేయొచ్చు సార్, ఇక్కడ ఏం చేస్తే వస్తుంది చూడండి, అబ్జర్వేషన్ చేయండి, గమనించండి మీరు ఏం చేస్తే వస్తుందో ఒకసారి చూడండి. ఏమైనా ఆలోచన పుడుతుందా మీకు? థింక్ చేయండి. రాలేదా? చూద్దామా? ఇక చూడండి సార్, ఇక్కడ నుంచి Square. 4m పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ మనకి అక్కడ 4m స్క్వేర్, ఆ 1 అవతలకు పంపిస్తే ప్లస్ 4 అవుతుంది కదా సార్. సో 4 4 క్యాన్సిల్ అయితే m పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ 1 కదా సార్. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి సార్. m పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ m పవర్ 4 ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ ఎంత సార్ 1. 1. m ఇది స్టార్ అనుకోండి సార్, స్టార్ ని వాడండి, సిన్స్ బై స్టార్ ఇట్ ఈస్ m స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3m స్క్వేర్ ప్లస్ 2 నే కదా సార్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి నేను రాంగ్ తీసుకున్నాను. m యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని లాంబ్డా అని రాయండి m బదులు. మీరు m బదులు ఏం రాయండి సార్, లాంబ్డా అని రాసుకుంటారండి, మీకు సరిపోతుంది ఆన్సర్. 3 ఇప్పుడు ఆన్సర్. లాంబ్డా 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 వేర్ m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని రాసుకోండి, సరిపోతుంది మీకు. వేర్ m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అన్ని రఫ్ చేయకుండా. సో మనకు ఫైనల్ గా ఇది వచ్చింది మనకి, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ therefore m పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు 3m స్క్వేర్ ప్లస్ 2i మ్యాట్రిక్స్ పరంగా తీసుకుంటే. అవునా కదా? సో ఎక్కడ ఉందండి 3m స్క్వేర్ ప్లస్ 2i? ఆప్షన్ సి. అంతే, అయిపోయింది. ఇక ఇది క్వశ్చన్ నేను తర్వాత దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎందుకంటే మీకు కొద్దిగా హై లెవెల్ గా ఉంటాయి థింగ్స్, ఇవద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి దిస్ క్వశ్చన్, చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి, ఏమైనా చెప్పగలుగుతారా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పొచ్చండి.
విత్ ఇన్ 5 seconds ఆర్ 10 seconds లో ఆన్సర్ ని క్రాక్ చేయొచ్చు. థింక్ చేయండి, ఎలా క్రాక్ చేయొచ్చు? విత్ ఇన్ 5 seconds ఆర్ 10 seconds లో ఆన్సర్ క్రాక్ చేయొచ్చు. చూడండి ఎలా క్రాక్ చేయొచ్చు. ఇక్కడ ఏం అడిగిండు? 6m యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ ఆల్ఫా i అని అన్నాడు. Sir, 6 ఇక్కడ sound, sir. అడిగింది ఏంటి సార్? ఆల్ఫా. చెప్పండి సార్, ఎనీథింగ్, ఎనీ ఐడియా? విత్ ఇన్ 10 seconds సార్, ఓన్లీ 10 seconds సాల్వ్ దిస్ క్వశ్చన్. సార్ చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనించండి. అబ్జర్వ్ దట్ 6 1 or 3. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఐగన్ వాల్యూ అవుతుందా లేదా? నాన్ జీరో ఎలిమెంట్, మిగతా అన్ని జీరోస్ అవుతున్నాయి. బై కేలీస్ థీరం 1 అవుతుంది 3 కూడా అవుతుంది. 3 కూడా అవుతుంది, ఏదైనా తీసుకోవచ్చు. నేను 1 తీసుకుంటున్నాను, డోంట్ వరీ, ఓకేనా? బై కేలీస్ థీరం, కేలీ హెమిల్టన్ థీరం, m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సబ్స్టిట్యూషన్ చేయండి, m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఇక్కడ 6 ఇంటూ లాంబ్డా యూనివర్స్ is equal to lambda square minus 6 lambda plus alpha into eigenvalue of identity matrix 1. 6 by lambda is equal to lambda square minus 6 lambda plus alpha. Lambda ante 1 రాయండి. 6 by 1 is equal to 1 square minus 6 into 1 plus alpha. It is nothing but alpha is equal 6. అవతలకు పంపియండి. Alpha is equal 6 plus 6 minus 1. It is the 12 minus 1. It is 11. అయిపోయిందండి ఆన్సర్. Therefore ఆల్ఫా వాల్యూ ఎంత సార్? ఆల్ఫా వాల్యూ ఎంత సార్? 11. కానీ యూట్యూబ్ క్లాసెస్ లో ఏం చెప్తారంటే, మీకు ఆన్లైన్ క్లాసెస్ లో ఈ ఐగన్ వాల్యూస్ ఇలా చెప్తారు సార్. ప్రాసెస్ మీకు ఇలా ఉంటది. మీకు ఏముంటది? ఐగన్ వాల్యూస్ ఏంటి సార్? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3, 2, 1 కదా సార్. lambda minus 3 into lambda minus 2 into lambda minus 1 is equal to 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మల్టిప్లై చేసుకొని బై కేలీ హెమిల్టన్ థీరం నుంచి m యూనివర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క గుణకం ఆల్ఫా కాబట్టి కంపారిజన్ చేసి దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 11 అని 5-10 నిమిషాల తర్వాత ఆన్సర్ చెప్తారు. అర్థమైందా? కానీ మనం ఎట్లా క్రాక్ చేయాలి? బై కేలీ హెమిల్టన్ థీరం డైరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి, ఐగన్ వాల్యూ తెలిస్తే. ఇక్కడ చూడండి సార్, A is the 4x4 matrix, eigen values is the -1, 1, 1, -2. అవుతే ఇక్కడ ఇంకేం అడుగుతున్నాడు సార్? క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలే కదా. సో అండ్ సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకుముందు అయిపోయింది ఆల్రెడీ. ఇది మనం చెప్పుకున్నాం, 3 వచ్చింది. 3 అని చెప్పుకున్నాం. B అనే మ్యాట్రిక్స్ తీసుకొని, అవునా కదా? అవును సార్. B is equal to m square something around. వద్దు, అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది CSIR క్వశ్చన్ అండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాల్వ్ చేయొచ్చు. చెప్పగలుగుతారా ఆన్సర్? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ we can take only 10 seconds అండి దిస్ క్వశ్చన్. 10 seconds. మీ క్వశ్చన్ చదవడానికనే 10 seconds పోతుంది. చెప్పగలుగుతారా? ఇక్కడ చూడండి, ఫోకస్ చేయండి. ఇక్కడ అక్కడ ఏమన్నాడు సార్? PV bar is equal to lambda V bar is equal to V bar. అంటే lambda is equal to 1 ఐగన్ వాల్యూ కదా బై డెఫినేషన్, బై ద డెఫినేషన్. సార్ అంటే lambda is equal to 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ అంటే P is equal to lambda is equal to 1 బై కేలీస్ థీరం. P is equal to 1 సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ 1 cube is equal to 1/5. 7 into 1 cube 1 square minus 2 into 1. It is nothing but 1/5 into 7 minus 2. It is 5/5. It is also 1. 1 is equal to 1. Right answer is option A. Remaining is the wrong options. Check చేసుకోండి కావస్తే చెక్ చేసుకోండి. చూడండి, చెక్ చేయండి. అంతే సార్. 1 is equal to 1/4. ఇది 7 minus 2 అవుతుంది. It is nothing but ఎంత అండి? 5/4 అవుతుంది. It is not equal to 1. రాంగ్ ఆప్షన్. అలా ప్రతిదీ సాటిస్ఫై చేయదు. ఇది కూడా చెక్ చేసుకోండి. 1 is equal to 1/3. 7 minus 2. It is also 5/3. It is not equal to 1. RHS not satisfy. ఇది చెక్ చేసుకోండి.
1 cube అంటే 1, 1/2, 7 minus 2. It is also 5/2. It is not equal to 1. Not satisfied. సో రైట్ ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ. ఇంకొక దగ్గర నుంచి కూడా రాబట్టొచ్చు. ఇక్కడ ఏమన్నాడు క్లియర్ గా చూడండి, 1/5 కామన్ చేయాలి. సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. సింగిల్ గా ఉంది అంటే అకౌంట్ లో డబ్బులు లేవు. అకౌంట్ లో డబ్బులు లేవు, సింగిల్ గా ఉన్నామంటే అకౌంట్ లో డబ్బులు లేవు. ఏ పని చేయట్లేదు నువ్వు అంటే నీ అకౌంట్ లో డబ్బులు లేవు, సున్నా బ్యాలెన్స్ అంటే ఖచ్చితంగా డిటర్మినెంట్ ఏమైతుంది? 0 అవుతుంది. డిటర్మినెంట్ 0 అవుతుంది అంటే వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఏమైతుంది? 0. ఇస్ ఇట్ క్లియర్? దాని వల్ల ఏమైనా యూజ్ ఉందా ఇక్కడ కింద ఆప్షన్ లో? నో యూజ్. సో కాబట్టి పివి ఈజ్ ఈక్వల్ టు వి బార్ ఒకటే యూజ్. ఇంకోటి కూడా యూజ్ ఉంది. ఎక్కడ సార్ అంటే క్వశ్చన్ లో చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు ఇక్కడ. ఇక చూడండి ఇంకో రకంగా కూడా చూడొచ్చు. పి ఇంటూ 1 0 - 1 ఈజ్ ఈక్వల్ 2/5 0 - 2/5. 2/5 కామన్ తీయండి సార్. 1 0 - 1. It is nothing but lambda x వచ్చిందా సార్? px is equal to lambda x. So lambda is equal to 2/5. Is it clear? Is it clear sir? So 2/5 కి కూడా చెక్ చేయండి మీరు. ఆ దానికి కూడా ఆప్షన్ ఏనే రైట్ అవుతుంది. Is it clear sir? క్లియర్ అండి? రైట్. దిస్ క్వశ్చన్ చూడండి సార్. ఇది సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. ఆన్సర్ చెప్పగలుగుతారా? ఇక చూడండి ఐగన్ వాల్యూ ఏమైతుంది సార్? 7. అంతే. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 7 బై కేలీస్ థీరం. కేలీస్ హెమిల్టన్ థీరం. ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఇక్కడ ఏమవుతుంది లాంబ్డా వాల్యూ? 7. ఏ ఈజ్ ఈక్వల్ టు 7 రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? a square minus a plus 7 into a universe is equal to ki. ఐగన్ వాల్యూస్ రాస్తున్నాం ఇక్కడ. ఏమవుతుంది? 7 square minus 7 plus 7 into 7 universe into k into ఐగన్ వాల్యూ 1. 49 minus 7 plus 7/7. Very good. K is equal 49 minus 7 plus 1. It is the 42 plus 1. It is nothing but 43. చూడండి హౌ మెనీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తున్నాం. కానీ ఎగ్జామినర్ లో మీకేం చెప్తారు? ఐగన్ వాల్యూస్ కనుక్కొని ఏ యూనివర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కేలీ హెమిల్టన్ థీరం ఉపయోగించి అంత పెద్ద ప్రాసెస్ చెప్తారు. అర్థమవుతుందా అండి? సో మనం ఎంత ప్రాసెస్ లో చేస్తున్నాం? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ ని క్రాక్ చేస్తాం. మీరు కావాల్సిన ఇవే క్వశ్చన్స్ ని యూట్యూబ్ లో వినండి, మీకు తెలిసిపోతుంది ఎట్లా చెప్తున్నారు అనేది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇది ఆల్రెడీ అయిపోయిందండి. ఏ కామా బి అన్నాడు అనుకోండి. ఇక్కడ ఏమన్నాడు సార్? ఏ కామా బి అని అడిగిండు. సో ఏ కామా బి అడిగిండు, మరి ఏమైనా చెప్పగలుగుతామా సార్ ఇక్కడ? అంటే ఏం చేయాలి? ఈ మ్యాట్రిక్స్ కు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ అట్లీస్ట్ ఒక్క ఐగన్ వాల్యూ వచ్చినా సరే మన కండిషన్ తెలిసిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఐగన్ వాల్యూ అయింది అనుకోండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు పి అని తీసుకోండి. కండిషన్ లో రాయండి 6 3 ఇన్వర్స్ అంటే 1/3 is equal to a into eigenvalue of identity matrix 1, b into eigenvalue is the 3 minus 3 square అంటే 9. ఇదేమవుతుంది సార్? 2 is equal to a plus 3b minus 9. సో a plus 3b is equal to 7. కింద ఇచ్చిన దాంట్లో a plus 3b is equal to 7 అయ్యే ఆప్షన్ a కామా b పేరు ఏది ఉంటే అది రైట్ ఆన్సర్. అర్థమవుతుందా అండి? అట్లా చెక్ చేయాలి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చిన మీకు ఇట్లా ఐడియా. మీరు ఒక ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కంటిన్యూ. షల్ ఐ కంటిన్యూ ద క్లాస్ ఆర్ వీ కెన్ టేక్ ద టుమారో క్లాస్? Sir, tomorrow. టుమారోనా? Yes sir. ఇవన్నీ టుమారో నేను చెప్పి మిగతా వీటికి కూడా ఇంకో షార్ట్ కట్స్ టుమారో చూపిస్తాను. సో ఎనీ డౌట్స్ అండి in the session? All clear. Clear అండి? Clear Yes, sir. sir. All clear. ఓకే నాన్న, టుమారో సెషన్ లో నేను క్లాస్ అనేది తీసుకుంటాను. ఓకేనా? Okay sir. Thank you sir. రైట్.